దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా సాతాను తీసుకునొచ్చే తంత్రములు. దాని నిమిత్తం లోకమంతట్లో దిగివచ్చిన 3 ఆత్మలు. ఈ ఆత్మలు దేవుని యొక్క పిల్లలను, సంఘములను, క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవ విశ్వాసమును వారికి విరోధంగా క్రియలు చేయడానికి విశేషంగా దిగివచ్చిన దురాత్మలు. ఈ ఆత్మలు ఎవరిని టార్గెట్ చేస్తాయి అని అంటే, ఈ అంత్య దినాల్లో క్రైస్తవులే వారి యొక్క లక్ష్యం. క్రైస్తవులందరూనూ కాదు, నిజముగా దేవుని నిమిత్తం పనిచేసే దేవుని పిల్లలు, దేవుని యొక్క సంఘములు, దేవుని యందు సాక్ష్యంగా జీవిస్తూ ఉన్న క్రైస్తవ కుటుంబాలు, ఇవే వాటి యొక్క లక్ష్యం. దీన్ని బట్టి ఏం చేస్తాయంటే, పరిచర్యలో గందరగోళాన్ని సృష్టిస్తాయి, సంఘముల్లో సమస్యలను తీసుకునొస్తాయి, గొడవలు తీసుకునొస్తాయి, యుద్ధాలను తీసుకునొస్తాయి. వాటి యొక్క లక్ష్యమంతా క్రైస్తవులే. ఇప్పుడు వాటి లక్ష్యమే క్రైస్తవులుగా ఉండడం బట్టి, ఒకవేళ వేరే మతానికి సంబంధించిన వారు, తీవ్రవాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తారో, భయపెడతారో, సంఘాలను కాల్చివేస్తారో, సంఘములన్నిటినీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తారో అనే భయం ఒకవైపున ఉన్నా, దానికంటే భయపడాల్సిన ఇంకొక కార్యం మనకు ఉంది. అది దేవుని యొక్క బిడ్డల వలె వేషం వేసిన మనుషులు, సేవకుల వలె వస్తారు. ఒక పెద్ద సంఘం కాపరి వలె వస్తారు. పెద్ద పెద్ద పరిచయాలు నడిపించే వారి వలె వస్తారు. వారు ప్రజల్ని మోసం చేయడానికి ఈ ప్రజలను టార్గెట్ చేస్తుంటారు. ఇలాంటప్పుడు మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆత్మ శరీరానుసారంగా మన బాధలకు గురిచేయడం మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలోని అనేక ఆటంకమైన రాళ్ళు వేసి మీరు దేవునిలో ఎదగకుండానట్లు, సాక్ష్యంగా నిలబడకుండానట్లు క్రియ చేస్తుంది. అందుకే ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క ఆత్మ యొక్క పేరును కూడా చెప్పి ఉన్నారు. ఈ ఆత్మలన్నీ ఒకానొక కాలంలో కానానీయులు పూజించిన దురాత్మలు. వాటి యొక్క పూజలు తగ్గిపోయినప్పుడు, వాటి యొక్క పూజలు ఎలా తగ్గిపోయి మీకు తెలుసు. దేవుడు తన నామం ధరించిన తన యొక్క ప్రజలను కానాన్లోనికి పంపించినప్పుడు వారికి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, కనానీయుల్ని ఒక్కరు కూడా భూమి మీద లేకుండానట్లు సంహరించాలి అనే ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకు కనానీయుల మీద దేవుడికి అంత కోపం అంటే, లోకంలోనే సాతాన్ని ఆరాధించడానికి ఆ ద్వారములు తెరిచిన వారు ఈ కానానీయులు. అందుకే కానానీయుల యొక్క దేవతలే ఈ లోకమంతటిలో అనేక మతాల్లో, అనేక నమ్మకాల లోపలికి ప్రవేశించి వారిని దేవుళ్లాగా చూపించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ దినాల్లో ఆ దేవుళ్లకు ఒక్కొక్క పేరు పెట్టి వారు ఆరాధించారు. కానీ కానానీయులు పూర్తిగా కానాను దేశంలో నాశనం చేయబడినప్పుడు వాటి ఆరాధనలు చాలా బహుగా తగ్గిపోయినందున ఆ చెప్పబడిన ఆత్మలు బలాన్ని కోల్పోయి తొలగిపోయి వాటి యొక్క క్రియలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కల్చర్ రావడం వల్ల ఆ ఆత్మలు తిరిగి మళ్ళీ అధికారాన్ని పొందుకుని భూమిలోనికి దిగి రావడం మొదలుపెట్టాయి. అందుకే వీటి మీద మనం గురిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆ సమయాల్లో ఇటువంటి సమస్యలు తీసుకుని వచ్చే ఆత్మలను మనకు ఆయన ఆనవాలుగా చూపిస్తూ బలవంతుని ముందుగా కట్టేటట్టు మనకి ఆజ్ఞను కూడా ఇచ్చిన్నారు. అందునిమిత్తం మనం ప్రార్థన చేశాం. ఇంకను ఈ యొక్క ఆత్మ యొక్క పేరుని చెప్పి దాని గురించి ప్రార్థన చేయాలి. మీరు దాని యొక్క క్రియలు లయపరచబడాలి, అడ్డగించబడాలి, పారద్రోలబడాలి. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ ప్రార్థనలోను, ప్రార్థన బృందాల్లోనూ దాని గురించి ప్రార్థన చేయండి. దేవుని యొక్క రాకడక ముందుగా సాతాను యొక్క బలం తగ్గించబడితేనే రాబోయే ఉజ్జీవం సమాధానంగా ఉంటుంది. దేవుని యొక్క పిల్లలు కాపుదల్లో ఉంటారు. సరే, ఈరోజు మనం ఇంకో కార్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మన కార్యక్రమంలో మన యొక్క పరిచర్యల నుంచి ప్రచురించబడిన కొన్ని పుస్తకములను మీకు పరిచయం చేయడం అనేది ఒక అలవాటుగా కలిగి ఉన్నాను. ప్రతి కార్యక్రమంలోనూ కాదు, మధ్య మధ్యలో. ఈరోజు ఒక నూతనమైన పుస్తకం. ఈ పుస్తకం ఇప్పుడే అది బయటకు వస్తుంది. ఈ కార్యక్రమం ప్రసారం చేయబడేటప్పుడు ఆ పుస్తకం రిలీజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఈ యొక్క పుస్తకాన్ని నా యొక్క చేతుల్లో మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఆ పుస్తకం వచ్చేసింది కానీ నా చేతికి ఇంకా వచ్చి చేరలేదు. ఈ పుస్తకం ఏంటి అని అడిగితే, ఉజ్జీవం యొక్క శత్రువులు సమీపంలో రాయబడిన ఒక పుస్తకం. ఉజ్జీవానికి కొన్ని వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. సాతానికి ఒక కార్యం బాగా తెలుసు, ఉజ్జీవం అనేది రాబోతుంది అని. ఆ ఉజ్జీవం రావడానికి ముందుగా ఏ తంత్రములు చేయాలి,
ఉజ్జీవ కాలంలో ఏ తంత్రములు చేయాలి, ఉజ్జీవం వ్యాపించేటప్పుడు ఏ తంత్రములు చేయాలని ఇప్పుడే తన ప్రజలను వాడు లేపుతూ ఉన్నాడు. అప్పుడు ఉజ్జీవం యొక్క శత్రువులు, పుస్తకం యొక్క పేరు ఉజ్జీవం యొక్క శత్రువులు. ఈ కొత్త పుస్తకం ఉజ్జీవానికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్న సాతాను యొక్క అనేక తంత్రములను, సాతాను యొక్క చేతి పావులుగా ఉండి పనిచేస్తూ ఉన్న కొంతమంది సేవకులను, మనుషులను వారి యొక్క ఆనవాళ్ళు చూపించడానికి రాయబడిన ఒక పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని మీరు చదివినప్పుడు బలవంతుని ముందుగా కట్టాలి. ఉజ్జీవం రావడానికి ముందుగా ఉజ్జీవానికి వ్యతిరేకంగా క్రియ చేసే దుష్టులైన శత్రువులను కనిపెట్టి వాడిని ముందుగా కట్టినట్లయితే ఉజ్జీవం అందులో ఎటువంటి సమస్య లేకుండా దేశంలో దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. దాన్ని కనిపెట్టి ఉజ్జీవం యొక్క శత్రువులు ఎవరు అనేది దాన్ని మీకు చూపించడానికే రాయబడిన పుస్తకమే ఈ పుస్తకం, ఉజ్జీవం యొక్క శత్రువులు. ఈ పుస్తకం ఇప్పుడు అమ్మకానికి వచ్చి ఉంది. అలవాటు వలె మీ యొక్క అవసరతలకు మా యొక్క చిరునామాకి మీరు సంప్రదించవచ్చు. లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో మీరు ఆన్లైన్ మూలంగా వీటిని కొనవచ్చు. దాని నిమిత్తమైన వివరములు ఇప్పుడు మీకు తెర మీద చూపించబడుతూ ఉన్నాయి. మీరు ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎలా దాని వివరములు అడిగి మీరు ఆ కార్యములు పొందుకోవాలనేది మీకు అక్కడ క్రింద అది చూపించబడుతుంది. ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదవాలి. ఎవరెవరు అని అంటే ఉజ్జీవాన్ని కోరుకునే ప్రతి ఒక్కరును వారి చేతిలో ఖచ్చితంగా పుస్తకం ఉండాలి. ఉజ్జీవం గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఉజ్జీవానికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్న సాతాను యొక్క క్రియలు కూడా మనం తెలుసుకుని వాటిని అడ్డగించి మనం ప్రార్థన చేయాలి. ఆ ఉద్దేశ నిమిత్తమే ఈ పుస్తకం రాయబడింది. మీరు చదవండి, ఇతరులు కూడా చదవడానికి మీరు కొని ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించడానికి మనం తెలుసుకున్నాం దేవుని వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. అందులో ఏం చెప్పబడుతుంది తెలుసా? సహోదరులారా, మీరు అందరూను ఏక భావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు, ఈ విధంగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన అనేకమైన ఆలోచనలు అనేవి ఉన్నాయి. కొరింథీయులకు మాత్రమే కాదు, ఆయన ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించారో ఆ సంఘములకు ఆయన ఎక్కడ ఉన్నా ఉత్తరములు రాసి వారిని బలపరచడం, అదే సమయంలో వారిని సరిచేయడం అనేది ఈయనకు అలవాటుగా ఉండేది. ఈ కొరింథీ సంఘాన్ని గురించి కొన్ని కార్యాలు ఆయన వినినప్పుడు వారికి రాసిన యొక్క ఉత్తరంలోనే ఆయన చెప్పిన మాటలు ఈ మాటలు. ఆయన చెప్తున్నా, నేను ప్రధానంగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. దేవుని యొక్క పిల్లల యొక్క బలము అనేది ఏక మనసులోనే ఉంది, ఏక ఆలోచనలోనే ఉంది. ఎందుకంటే సంఘము జన్మించినప్పుడు అది ఏక మనసు కలిగిన వారి మధ్యలోనే అది వచ్చింది. అభిషేకం దిగివచ్చినప్పుడు ఏక మనసు గలవారి మధ్యలోనే అది క్రియ చేసింది. ఉద్యమం జరుగుతూ ఉండేటప్పుడు ఏక మనసు కలిగి ఉండే వారి మధ్యలోని అది అగ్ని వలె వ్యాపించింది. అపోస్తల కార్యముల 6వ అధ్యాయంలో వారి యొక్క ఏకాభిప్రాయం తగ్గిపోయినప్పుడు, వారిలో ఒక వేర్పాటువాదం వచ్చినప్పుడు ఉజ్జీవం కొన్ని దినాలు అది అడ్డగించబడి ఉంది. ఇవన్నీ మనం చదివి ఉన్నాం. అదే విధంగా 5వ అధ్యాయంలో కూడా అననీయ సపీరాల మూలంగా ఒక వేర్పాటు అనేది ఏర్పడేటప్పుడు అందరూ ఒకటే చేస్తున్నారు, కానీ వీరు వేరుగా చేస్తున్నారు. ఆ సమయంలో కూడా ఉజ్జీవంలో ఒక తడబాటు కలిగింది. అప్పుడు దేవుని యొక్క పిల్లల యొక్క బలము అనేది ఏక మనస్సులో అది నిలబడుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. అందుకే ఆయన చెప్తున్నారు, మీరు ఐక్యంగా ఉండేటప్పుడే, ఒకే విధంగా ఆలోచించే వరకు, ఒకే విధంగా దేవుని ఆరాధించే వరకు మీ మధ్యలో బలం అనేది ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. ఈ వేర్వేరు భావనలు వస్తే
మీ బలం తగ్గిపోతుంది అని ఆయన ఆలోచన చెప్తూ ఉన్నారు. ఈ వేరుపరచబడ్డం అనేది భయంకరమైన ఒక కార్యం అనేది బైబిల్లో అనేక స్థలాల్లో దీని గురించి చెప్పబడింది. ఇలా విడిపోయిన దాని గురించి బైబిల్లో మనకి అనేక స్థలాల్లో దీని గురించి ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఇద్దరు దేవుని యొక్క బిడ్డలు, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక చాలా ముఖ్యమైన వాక్యం ఉంది. మీలో ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని పారద్రోలుతారు. 10,000 మందిని, ఒకడు 1000 మందిని పారద్రోలితే ఇద్దరు 2,000 మందిని కదా పారద్రోలాలి. కానీ ఇద్దరు కలిసి ఉండేటప్పుడు ఆ ఏక మనస్సులో ఒక వ్యక్తి మూలంగా ఏం జరుగుతుందో అదే బలం 10 రెట్లు అధికమవుతుంది అనేది ఒక వాక్యం మనకి చూపిస్తూ ఉంది. ఒంటరిగా వెళ్ళి ఒక వ్యక్తిగా నిలబడి 1000 మందిని పారద్రోలవచ్చు. కానీ అదే ఇద్దరుగా కలిస్తే 10,000 మందిని 10 రెట్లు ఆ యొక్క బలం అధికమవడం ఆరంభమవుతుంది. అప్పుడు సాతానికి ఏం కావాలని అడిగితే దేవుని యొక్క ప్రజల మధ్యలో వేర్పాటువాదాన్ని తీసుకుని రావాలి. ఏదో ఒక విషయాన్ని బట్టి అగ్నిని మండించి ఇది తప్పు అది తప్పు, ఈయనలాగా ఆయన అలాగానే మాట్లాడి ఒక వేర్పాటువాదాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుని రావాలి. దేవుని యొక్క పిల్లలు కలిగి ఉన్న నమ్మికను పాడు చేసేయాలి అనేది సాతాను యొక్క తంత్రముల్లో ఒకటి. అప్పుడు ఈ వేర్పాటువాదం గురించి బైబిల్లో అనేక స్థలాల్లోనూ అనేక కార్యాలు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఈ వేర్పాటువాదం గురించి అది శరీరానుసారమైన క్రియల్లో ఒకటి అనే విషయం పాపం యొక్క పట్టికలో ఈ వేర్పాటువాదం గురించి చెప్పబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వరకు వాక్యములు. 5వ అధ్యాయాన్ని మీరు చదివి చూస్తే అందులో ఆత్మ సంబంధమైన ఫలముల గురించి మాట్లాడబడింది. అలానే శరీరానుసారమైన క్రియల గురించి కూడా మాట్లాడబడింది. అప్పుడు ఈ స్థలంలో శరీరానుసారమైన క్రియలు, దేవుడు ద్వేషించే పాపములు, ఆ పట్టికలు ఏమేం చెప్పినారు చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపట్లు మొదలైనవన్నీ. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అది ఇంతకు మునిపే నేను మీకు చెప్పిన్నాను. ఇందులో ఒక పెద్ద పట్టికే ఉంది. అందులో కొన్ని కార్యాలు చూస్తే పాపంలాగే కనిపించవు, కానీ అవి పాపమే. ఆ పట్టికలో ఈ భేదములు అనేది ఆ పట్టికలో రాయబడింది. ఇప్పుడు ఈ అంత్యదినాల్లో మీరు చూసినట్లయితే, ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతున్న కార్యాలు మీరు చూస్తే సంఘముల్లో విడిపోని సంఘములే లేవు, విరగొట్టబడని సంఘములే లేవు అలానే చెప్పొచ్చు. ఒక వ్యక్తి సంఘాన్ని ఆరంభిస్తారు, ఒక 10 మంది కూడుకుంటారు, అందరూ సంతోషంగా ఆరాధిస్తారు. కొన్ని దినాలు అలాగే వెళ్తుంటది, ఒక 3 నెలలు. అందులో ఒకరు నిలబడతారు, పాస్టర్ చేసిన చెప్పని ఒక చిన్నదిగా రాజేస్తారు. వారిని ఆదరించేవారు ఒక 4 చేరుతారు. ఆ సంఘం విరగొట్టబడి అది ఇంకొక స్థలంలో వేరే ఒక సంఘముగా అది అక్కడికి వెళ్తుంది. తర్వాత అందులో భేదములు వస్తాయి, అక్కడి నుండి ఇక్కడికి వస్తారు. ఇలా వేరుపడిన వారు ఒకరినొకరిని చూసిన ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ఆ విధంగా ఈ భేదములు సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అది సంఘంలో మాత్రమే కాదు, పరిచర్యల మధ్యలో, సంఘముల మధ్యలో కూడా ఆ భేదములు అనే పాపమును గూర్చి అది శరీరానుసారమైన క్రియ అని చెప్పి దేవుడి యొక్క వాక్యం మనకి సూచిస్తూ ఉంది. ఆ భేదములు అనేవి సాతాను యొక్క గొప్ప క్రియ అనేది మీకు తెలుసు. భేదములు అనేది సాతాను యొక్క క్రియ. చూడండి, వాడు మొట్టమొదటిసారి మనుష్యుడు దేవుడు కలిసి ఉండేటప్పుడు మనుషుని దేవుని నుండి వేరు చేశాడు. అదే మొదటి దృష్టిలో మీరు చూసేదే సాతాన్ని ఒక వేరు చేసేవాడిగా మీకు బైబిల్ చూపిస్తూ ఉంది. సాతాన్ దానికి ముందు పరలోకంలో యుద్ధం చేసి అక్కడ భేదాలు తీసుకుని వచ్చాడంతా. కానీ మనుషులకు సంబంధించి సాతాను యొక్క ఇంట్రో బైబిల్లో వాడు దేవుణ్ణి మనుషుణ్ణి వేరు చేసే వాడిగా వాడు చూపించబడుతున్నాడు. ప్రతిరోజు సాయంకాల సమయమున దేవుడు పరమ నుండి దిగి రావడము, ఆదాము హవ్వలతో ఆయన సంచరించడం, ఆయన యొక్క సంతోషాన్ని వారితో పంచుకోవడం, ఆ తోటలో కనిపించకుండా దాక్కుని ఉన్న ఆ శత్రువుని చూస్తూనే ఉన్నాడు.
ఎలాగైనా వీరి మధ్యలో ఈ యొక్క భేదం తీసుకుని రావాలి. దేవుడు మనుష్యుడు కలవకూడదు. ఏదెన్ తోటలో మాత్రమే కాదు, ఈ దినం వరకు, ఈ నిమిషం వరకు సాతాను యొక్క మొదటి గురి ఈ భేదములే. దేవుణ్ణి మనుషుని వేరు చేయాలి. దాని నిమిత్తం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనుషుల యొక్క ఇచ్చలు నెరవేర్చడం తయారుగా ఉంటాడు. మనుషులకి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మనుషులకి పాపపు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. వాడికి ఏ విధంగానో మనుషుడు దేవుడు వేరైపోవాలి. ఇద్దరు కలవకూడదు. అది వాడి మనసులో ఉన్న మొదటి ఆలోచన. అందుకే సాతాన్ని భేదములు కలుగజేసేవాడని మనం చెప్పగలం. తర్వాత చూడండి, దేవుని నుండి మనిషిని దేని బట్టి వేరు చేయగలని చూసేటప్పుడు పాపాన్ని చేయించడం మూలంగా, దేవుడు చెయ్యొద్దు అనేది చేయించడం మూలంగా అది ఒక పాపం. అవిధేయత అనేది ఒక పాపం. అవిధేయత కలిగి ఉండే విధంగా చేయడం మూలంగా ఒక భేదాన్ని తీసుకుని రావచ్చు. పాపం తప్పించి వేరే దేని మూలంగా దేవుడి దగ్గర నుండి మనుషులను వేరు చేయలేమనే విషయం వాడికి తెలుసు. కాబట్టి వీరిని అవిధేయత అనే ఒక పాపంకి లోబడే విధంగా చేసి, దేవుని కోపానికి పాత్రలుగా చేసి, వారిని దేవుడి నుండి వేరు చేసి, ఏదైనా తోట మీద పరిపాలన చేసే విధంగా దేవుడు అధికారం ఇచ్చారే. వారు ఆ తోటలోనే ప్రవేశించకూడదని ఆ తోటకి బయట సీల్ చేసే విధంగా తీసుకుని వచ్చే సాతాను చిన్న మాట, ఒక చిన్న తంత్రాన్ని వాడు చేసి ఆ తోట మొత్తాన్ని ఆదాము యొక్క ఆధీనంలోనికి దేవుడిచ్చి దాన్ని సరిచేయడం, దాన్ని కాపాడడం నువ్వే అని దేవుడు ఏర్పరిచిన యొక్క స్థానం నుండి వారిని పారద్రోలి ఆ స్థలంలోనికే ప్రవేశించకూడదని తలుపులు పెట్టి మూసేశాడే. ఎంత పెద్ద భేదం! తర్వాత చూశాడు మళ్ళీ రెండవది, వాడు ఎక్కడ భేదం తీసుకుని వచ్చాడంటే మనుషుల నుండి మనుషుల్ని వేరు చేయాలి. దేవుని నుండి మనుషుల్ని వేరు చేయడం మాత్రమే కాదు, మనుషుల నుండి మనుషుల్ని వేరు చేయాలి. ఆదాముకి 2 పిల్లలు పుట్టారు, కయీను, హేబేలు అని. అందులో చూడండి, హేబేల్ని హత్య చేయడం మూలంగా కయీన్ని హంతకుడుగా చేసేస్తున్నాడు. అదేవిధంగా ఆ సైడ్ మీరు చూస్తే ఆదాము యొక్క సంతతి, ఇంకొక వైపు హత్య అనే పాపాన్ని చేసిన ఒక పాపపు సంతతి. ఈ రెండిటికి ఒక పెద్ద పగను, వేర్పాటువాదాన్ని తీసుకుని వచ్చాడు. అప్పుడు కయీన్ని పాపం చేసే విధంగా చేసి ఆ ఆదాముతో పాపం చేయించి వారిని దేవుడి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయినట్టు చేశాడు. ఇక్కడ కయీనుతో పాపం చేయించి ఆదాము దగ్గర నుండి వాడిని వేరు చేస్తున్నాడు. కయీను ఆదాము దగ్గర నుండి వేరుపడి తన యొక్క మార్గంలో, అలాగే కుటుంబం నుండి వేరుపడి కంటికి కనిపించిన స్థలంలో సంచరించడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూడండి, సాతాను భేదములు తీసుకుని వచ్చేవాడని దేవుడి దగ్గర నుండి మనుషులను వేరు చేశాడు, అలానే మనుషుల దగ్గర నుండి మనుషుల్ని వేరు చేశాడు. ఇలా చెప్తూ వెళ్ళవచ్చండి అనేకమైన భేదములు. అది సాతాను యొక్క చాలా ముఖ్యమైన గుణాతిశయాల్లో ఇది ఒకటి, భేదములు అనేది. పరలోకంలో వాడు ఉన్న కాలంలో ఏం చేశాడు అంటే, వాడి యొక్క పాత కథను తీసి చూస్తే పరలోకం సంతోషంగా పనిచేస్తూ ఉండేటప్పుడు దూతల మధ్యలో మన నిమిత్తం ఒక రాజ్యాన్ని స్థాపిద్దామని అగ్నిని రాజేసి దూతల మధ్యలో యొక్క భేదాన్ని తీసుకుని వచ్చింది కూడా సాతానే. అప్పుడు సాతాన్ని వెంబడించిన దూతలు దేవుని వలన క్రిందకి తోసివేయబడ్డారని బైబిల్లో మనం చదివి ఉన్నాము. ఇవన్నీ సాతాను చేసిన కార్యములు. అప్పుడు సాతాను యొక్క గుణాతిశయములు మనుషుల మధ్యలో భేదాలను తీసుకుని వస్తాడు. ఒక మనుషుడు దేవుడితో ఉంటే వారి మధ్య కూడా ఈ భేదమును తీసుకుని వస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు చదివి చూస్తే దావీదు యొక్క హృదయమును ప్రేరేపించడం మూలంగా సాతాను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక భేదాన్ని తీసుకుని వస్తున్నాడు. అది పూర్తిగా సాతాను యొక్క క్రియ అని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. చదివి చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. అందులో ఏం రాయబడిందంటే, సాతాను, ఇది దావీదు యొక్క మనసులో కలిగిన ఆలోచన కాదు, సాతానే దావీదు యొక్క హృదయాన్ని ప్రేరేపించడం చూస్తున్నాం. సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చూడండి, ఒక దేవుని యొక్క బిడ్డను కూడా మీరు కొద్దిగా వాడికి అవకాశం ఇవ్వడం మొదలు పెడితే దేవుని యొక్క మనుషుని కూడా సాతాను ఆ హృదయాన్ని ప్రేరేపించగలదు. ఇదే ఈ భాగం మనకి చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంది. అప్పుడు ఇందులో చూస్తే ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేల్ని ఎలాగైనా వేరు చేయాలి,
వారిలో ఒక భేదమును తీసుకుని రావాలని దావీదు ఒక హృదయాన్ని ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజలను లెక్కించుటకు దావీదు ఒక హృదయాన్ని ప్రేరేపించింది. దాని ప్రకారమే దావీదు కూడా యోవాబునకును జనుల యొక్క అధిపతులను చూసి, మీరు వెళ్ళి దేశమంతటిలోను బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకున్న ఆజ్ఞ ఇచ్చెను. పైపైన చదివి చూస్తే ఇందులో ఏం తప్పుంది? ఒక రాజు తన కింద ఉన్న ప్రజలను లెక్కించడంలో ఏం తప్పుంది? లెక్కించి ఆ జనాభా సంఖ్య తెలుసుకోవడం తప్పు అని చెప్తే, సంఖ్యాఖండంలో చూస్తే చాలా లెక్కలు ఉన్నాయి. దేవాలయంలో ఏమేమి ఉంచారు, ఎన్ని పాత్రలున్నాయి, ఎన్ని మిగతా కర్రలున్నాయి, ఎన్ని గ్లాసులున్నాయి, ఎన్ని ప్లేట్లున్నాయి, వీటన్నిటికీ అక్కడ లెక్క రాసి ఉంచారు. సొలొమోను యొక్క కోటలో ఎంతమంది పనిచేశారు, ఆయనకి ఒక్కరోజు అంతఃపురం యొక్క ఖర్చు ఎంత గోధుమ పిండితో వండేవారు, ఎన్ని గొర్రెలను ఎద్దులను చంపి వంటలు వండారనేది లెక్కలు రాస్తున్నాయి. లెక్కించడంలో ఏం తప్పులేదండి. ఇది పైపని చూస్తే మనకేం తెలియదు, కానీ ఇందులో ఏముండి తప్పుంది, ఏం పాపం ఉందని అడుగుతారు. కానీ మీరు మళ్ళీ బాగా దాన్ని చదువుకోనండి, నేను చెప్తాను. అప్పుడు యోవాబుని పిలిచి ఇలా చెప్పగానే, యోవాబు ఆ సమయంలో ఆయన ఒక మంత్రి. యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. గాని నా ఏలినవాడా రాజా, వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి విచారణ ఎలా? ఇశ్రాయేలుకు శిక్ష కలుగునట్లు ఇది జరగవలసిన హేతువేమి అన్నారు. యోవాబుకి అర్థమైపోయింది, దావీదు చెప్పేది ఒక తప్పైన కార్యం, అది ఎందుకు చేయాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అక్కడ దేవుడితో మాట్లాడి అది అలవాటు కలిగి ప్రార్థన చేసి కీర్తనలు రాసి పాడి ఆరాధించే ఒక మనుషునికి అర్థం కాని కార్యం ఆయన మంత్రిలో ఉన్న ఒక ముఖ్యమంత్రికి, సైన్యం నడిపించి తీసుకుని వెళ్ళే ఒక దళపతికి ఆయనకు అర్థమవుతుంది, ఆయనకు కూడా తెలుస్తుంది. సాతాను హృదయాన్ని ప్రేరేపించేటప్పుడు మొదట మన ఆత్మీయ నేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాడు. అందరికీ తెలుస్తుంది కానీ మనకే తెలియదు. ఒక చదరంగం ఆడేటప్పుడు, ఒక చెస్ ఆడేటప్పుడు చూస్తే పైన ఏం తప్పు చేస్తున్నారు అనేది చూసేవారికి తెలుస్తుంది. అయ్యో ఇది కదిపితే అది కొడుతుందని తెలుస్తుంది, కానీ ఆడేవాడికి తెలియదు. అదే విధంగానే సాతాను ఒక మనిషి హృదయాన్ని ప్రేరేపిస్తే మొదట వాడి యొక్క కనులను, ప్రకాశవంతమైన ఆత్మీయ నేత్రాలను కనిపించకుండా చేయడమే అలవాటు వాడికి. అప్పుడు యోవాబు పెద్ద వ్యక్తి, లేకపోతే పెద్ద ఆరాధన వీడా, లేకపోతే ప్రార్థన వీరుడా, దేవుడి గురించి ఏం సాధించాడు అవన్నీ తెలియదు, కానీ ఆయనకి ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఆయన చెప్తున్నా, అయ్యో మీరు చేసే చాలా పెద్ద పాపం, దేవుడు మన యొక్క ప్రజలను వర్ధిలింపజేస్తారు, మీరు అది చేయకండి అంటున్నారు. యోవాబు అలా చెప్పిన రాజు మాటయే చెల్లెను గనక చెప్తే మళ్ళీ రాజు అదే చెప్తున్నాడు, నేను రాజునా నువ్వు రాజువా, నేను ఇంత ఆజ్ఞాపిస్తున్నాను మళ్ళీ వచ్చి నాకు బుద్ధి చెప్తున్నావా? దీంట్లో సాతాను నింపితే ఒకటి తప్పై నిర్ణయం తీసుకుంటారు, దాన్ని చూపిస్తే వారి మీద కోపడతారు. అప్పుడు చూడగానే తెలుస్తుంది సాతానే క్రియ చేస్తుందని. చూడండి, ఆయనను యోవాబు మాట చెల్లక రాజు మాట చెల్లను గనుక యోవాబు బయలుదేరి ఇశ్రాయేల్ దేశం అందంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి ఇప్పుడే తెలుస్తుంది. జనుల సంఖ్య వెరసి ఆ లెక్కను దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేల్ అందరిలో కత్తి దువ్వువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దువ్వువారు 4,70,000 మంది సంఖ్యకొచ్చిరి. ఇప్పుడు ఆయన ఇశ్రాయేల్కే కదా రాజు. ఈయన ఇక్కడ ఏం చేశాడనేది మీరు చూస్తే, ఇశ్రాయేల్ గోత్రం 12 గోత్రాలు మీకు తెలుసు. ఆ 12 గోత్రంలో ఉన్న యొక్క సైన్యానికి సంబంధించిన వారు, యుద్ధ వీరులు ఎంతమంది అని అది వేరుగా, యూదాలో ఉన్న వారిని వేరుగాను లెక్కించమని అది యోవాబుతో చెప్పిన్నాడు. ఎలా ఉంటుందో చూడండి. కానీ ఎందుకు అలా చెప్పారు అని చూస్తే, మొత్తం ఇశ్రాయేల్కి యూదులకి ఆయనే రాజు, మిగతా 11 గోత్రాలకి ఆయన రాజు. అదే విషయాన్ని యోవాబు అక్కడ చెప్తున్నాడు. అందరూ మీ యొక్క దాసులుగానే కదా ఉన్నారు, అలాగైతే ఎందుకు వేరు చేసి లెక్కించాలని అడుగుతున్నారు. ఈ భేదమే ఎందుకు వేరుగా లెక్కించాలి? ఎందుకు లెక్కించాలంటే దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. పచ్చిగా చెప్పాలంటే మన ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఇతరులు ఎంతమంది ఉన్నారు,
ఎంతో గొప్ప సేవకులు కూడా అనేక సందర్భాలు చూస్తే బయటికి చెప్పరు. కానీ మనసులోని విషయాన్ని పెట్టుకుని మన జాతి ప్రజలు ఎంతమంది ఉన్నారు, వేరే జాతి ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఇదే దావీదు చేసిన పాపం. ఆయన యూదాకి సంబంధించినవాడు, యూదా గోత్రంలో జన్మించినవాడు. అప్పుడు యూదుల్ని వేరుగా లెక్కించాలి. అందుకే అడుగుతూ ఉన్నాడు, మీరే కదా ఈ 12 గోత్రముల వరకే రాజు, అప్పుడు ఎందుకు యూదుల్ని వేరుగా లెక్కించాలి? అది నీకు తెలియదు. రేపటి దినం ఏది ఏమైనా మన రక్త సంబంధికులే, వీరే మన పక్కన ఉండబోతున్నారు, వీరు మన జాతికి సంబంధించిన వారు. అలాగని అడిగితే, మన ఊర్లో అడిగితే జాతి అంటాం, అక్కడ ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క జాతి. అలాంటప్పుడు మా మనుషులు ఎంతమంది ఉన్నారు? ఇది సాతాను వలన కలిగిందని చెప్పబడుతుంది. ఈ దినాలు అనేక స్థలాల్లో చూస్తే వీరు ఈ జాతి ఆ జాతి అంటున్నారే, ఆ జాతుల పేరు మీదే సంఘాలు నడుస్తాయి. కానుకిచ్చేటప్పుడు మాత్రం నువ్వే జాతి అని అడగరు. మీరు బాగా చూడండి, మీరే జాతి, మా జాతి వాళ్ళు ఇస్తే సరిపోతుంది అడగరండి. దాన్ని తీసుకుంటారు, బయటకు కూడా చెప్పరు. బయటకు చెప్పేటప్పుడు కులాలనేవి లేవు, హెచ్చు తగ్గులంత పాపం అని మాట్లాడతారు. కానీ లోపల మీరు చూసినట్లయితే క్రైస్తవుల్లో అనేక స్థలాలు ఈ కార్యములు జరగడం మనం చూస్తున్నాం. వాక్యం చెప్తుంది, ఇది దేవుని వలన కలిగింది కాదు, సాతాను వలన కలిగినది. సాతానే ఈ యొక్క భేదములకు కారణం. అప్పుడు దీన్ని బట్టే ఆయన ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ వారిని వేరుగా లెక్కించు. ఎందుకు? ఇశ్రాయేల్కి వేరే రాజా ఉన్నారు, యూదాని సపరేట్గా లెక్కించు. ఆయన వేసిన యొక్క భేదమై తర్వాత దినాలు మీరు చూస్తే ఆయన చెప్పినట్టుగానే యూదా సపరేట్గాను, మిగతా గోత్రములు వేరుగా 2 దేశములుగా విడిపోయి, దేశం 2గా విడిపోయినప్పుడు ఇందులో ఒక 6, అందులో ఒక 6 అలా సపరేట్ అవ్వచ్చు కదా. ఎందుకు యూదా సపరేట్గా, మిగతా 11 సపరేట్గా విడిపోయి అంటే, మిగతా జాతులు వేరుగా యూదులతో కలిపి ఆ బెన్యమీన్లు కూడా కలిసి విడిపోయారు. మీకు తెలుసు, యూదా బెన్యమీను ఒకే కుటుంబానికి చెందినవారు. ఆ 2 జాతులు మాత్రం సపరేట్గా విడిపోయారు, మిగతా గోత్రములన్నీ ఒకటిగా విడిపోయారు. అది ఎలా కరెక్ట్గా చెప్పినట్టుగా విడిపోయారు? ఇది దావీదు వేసిన విత్తనం. దావీదు ఎలా విడిపోవాలని చెప్పి తన మనసులో ఆ భేదాన్ని తీసుకుని వచ్చాడో, తర్వాత దేశం విడిపోయేటప్పుడు అదే విధంగా విడిపోయింది చూడండి. యూదా బెన్యమీను ఒకవైపు, మిగతా 10 గోత్రములు ఒకవైపు. వీరందరూ ఇశ్రాయేలు, వారందరూ యూదులని పిలువబడ్డారు. ఎందుకు వేరవడం? వేరే విధంగా వేరవ్వలేదు. సాతాను మొదట వేసిన విత్తనం, ఆ భేదం యొక్క విత్తనం తర్వాత వచ్చే సంతతిలో సొలొమోన్ కాలం తర్వాత విడిపోయిన తర్వాత కరెక్ట్గా అదే విధంగా విరగొట్టబడ్డం చూస్తున్నాం. ఒక గోడను మీరు కొట్టి బలహీనపరిస్తే దాని మీద పగుళ్ళు ఏర్పడతాయి. తర్వాత సమయం మీరు మళ్ళీ గోడను కొడితే పగుళ్ళు ఏర్పడిన దగ్గర అది పడిపోతుంది. అదే విధంగా ఇక ఈ విధంగానే 2గా విడిపోతుందన్న యొక్క విత్తనం దావీదు మూలంగా వేయబడింది. దావీదు మనసులో విత్తనం సాతాను మూలంగా వేయబడింది. అది ఇప్పటి వరకు సమస్య. అప్పుడు వాక్యం చెప్తుంది, అప్పుడు ఆ వేరుపడ్డం అనేది సాతాను వలన కలిగింది. ప్రజలను లెక్కించి ఆ యొక్క లెక్కను దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు 11 లక్షల మంది, 10 గోత్రాలకు సంబంధించిన వారు. యూదా గోత్రంలో కత్తి దూయువారు 4,70,000 మంది. అప్పుడు ఏం చూశారు? ఇంకా మన సైడ్ బలపరచాలి, మన మనుషులకి మనం ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, వారికి అనేక కార్యాలు చేయాలి. ఇటువంటి విషయాలు చాలా మనసులో వస్తాయి కదా. దాని యొక్క ప్రత్యక్షతే తర్వాత దేశం 2గా చీలిపోయినప్పుడు ఇశ్రాయేలు యూదాగా విడిపోవడం మనం చూస్తున్నాం. తర్వాత వాక్యం చెప్తుంది చూడండి, కానీ రాజు యొక్క మాట, ఇవన్నీ చెప్పినా కూడా రాజు మాట యోవాబునకు అసహ్యంగా ఉండిన గనుక లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. తప్పుగా లెక్కపెట్టి ఇచ్చాడు. ఆయనకి అసహ్యంగా అనిపించింది ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీ జాతి ఏంటని అడగడానికి. కానీ దావీదుకి అసహ్యం అనిపించలేదు. ఈ కార్యం దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను అని రాయబడింది. అప్పుడు ఈ వేర్పాటువాదం అనేది సాతాను మూలంగా తీసుకుని రాబడే ఒక పాపం అనేది మనకు తెలుస్తూ ఉంది. దావీదు మొత్తం ఇశ్రాయేలుకి రాజుగా ఉండి ఈ భేదము వలన దేవుని యొక్క దృష్టిలో
కోపానికి పాత్రుడయ్యాడు అనేది బైబిల్ మనకి చెప్తూ ఉంది. అప్పుడు ఈ భేదములు సాతాను ఎక్కడెక్కడ తీసుకుని వస్తున్నాడని మీరు చూస్తే, పరలోకంలో దేవదూతల మధ్య ఒక భేదము. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను ఏ విధంగా పరలోకంలో ఒక కలహాన్ని సృష్టించి దూతల మధ్య నుండి వేరుపరిచారనేది వాక్యం చెప్తూ ఉంది. అప్పుడే దూతలోని, అలాగే పడిపోయిన దూతలోని 2 గ్రూపులుగా విడిపోయారు. తర్వాత దేవుని నుండి మనిషిని వేరు చేశారు. అది మనం చదివాం. ఆదికాండం 3వ అధ్యాయం 2వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు ఉంది. తరువాత మనుషుల నుండి మనుషులను వేరు చేశాడు. దాన్ని కూడా మనం చూసాం, కయీను హేబేలు చరిత్రలో. ఇప్పుడు ఇందులో ఏమిటని అడిగితే ఇవన్నీ మనకు తెలుసు. ఈ భేదములు అనేది పాపం అని చెప్తున్నాం. నిజంగా నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను, ఇలా విడిపోవడం అనేది ఒక పాపమా? అది నిజంగా సాతాను యొక్క గుణం మాత్రమేనా? ఇలా భేదములు అంటే పాపమా అని అడిగితే, బైబిల్లో కొన్ని కార్యాలు ఉన్నాయి. కొన్ని విషయములు పాపంలో కలపవచ్చు, మంచిలో కలపవచ్చు. అదే శరీరం యొక్క క్రియలు చూడండి, వైరాగ్యం అనే ఒక మాట వస్తుంది. శరీర క్రియల్లో భేదములు, మితములు. ఈ మితము లేకపోతే వైరాగ్యం అనేది ఒక పాపంగా చెప్పబడుతుంది. కానీ బైబిల్లో మంచి విషయాల్లో మితముగా ఉండడం మంచిదని వాక్యం చెప్తుంది. మంచి విషయాల్లో వైరాగ్యంగా ఉండడం మంచిదే. ఏదో పైపైన వేర్పాటువాదం అని చెప్పగానే అది సాతాను మూలంగానే వస్తుంది అని మనం అనుకోకూడదు. ఈ వేర్పాటువాదానికి ఇంకొక భాగం ఉంది, ఇంకొక ముఖం ఉంది. ఈ వేర్పాటువాదం పాపం అనే విధంగా ఈ భేదం అనేది మంచిది, మేలునిచ్చే ఒక కార్యం. కొన్ని కార్యాలు బైబిల్లో ఇలానే ఉంటాయి. అప్పుడు మీరు బైబిల్ని బాగా చదివి చూస్తే, నేను ఇంతకుముందే చెప్పాను కదా, వైరాగ్యం లోకానుసారంగా వైరాగ్యాన్ని చూపించడం, అది శరీరానుసారమైన క్రియని చెప్పబడుతుంది. కానీ బైబిల్లో మంచి విషయం నిమిత్తం వైరాగ్యం చూపించడం మంచిదే అని అంటున్నారు. తర్వాత కార్యాన్ని మీరు చూడండి, మనం ఏ విషయాల్లో వైరాగ్యంగా ఉండాలనేది కూడా చెప్తున్నారు. పాపానికి విరోధంగా నిలబడి పోరాడే విషయంలో మీరు రక్తం చిందించే విధంగా ఎదిరించి నిలబడాలి. ఇది వైరాగ్యం. దేవుడి యొక్క వాక్యానికి, మాటకు వాడు ఆత్మలో వైరాగ్యం కలిగి, అది శరీరానుసారమైన క్రియ అని చెప్పబడింది కదా. స్టెఫెను గురించి చెప్పేటప్పుడు వారు ఆత్మలో వైరాగ్యం కలిగి, ఏథెన్స్ పట్టణంలో మొత్తం విగ్రహాలు పౌలు చూసేటప్పుడు ఆత్మలో వైరాగ్యం కలిగి, అప్పుడు వైరాగ్యం అనేది శరీరంలో కూడా వస్తూ ఉంది, ఆత్మలో కూడా కలుగుతుంది. అప్పుడు ఈ మాటను మాత్రం పట్టుకుని ఇది సాతానికే సొంతమని చెప్పకూడదు. ఈ భేదములు అనేది సాతాను దగ్గర నుండి వచ్చేదే, శరీరం యొక్క క్రియయే. కానీ ఆ భేదమునకు ఇంకొక ముఖం అనేది ఉంది. మనం ఈ భాగంలో దానిని మనం చూడబోతున్నాం. మిగతాది భేదములు అంటే అక్కడ విడిపోయారు, ఇక్కడ విడిపోయారు, అక్కడికి వెళ్ళారు అనేది మనందరికీ తెలిసిన ఒక విషయమే. తెలిసిన విషయాన్ని నేనెందుకు మీకు చెప్పాలి? మనకి తెలియని ఇంకొక భాగం ఉంది. ఇలా వేరుపడ్డం వల్ల వచ్చే మేలులు, వేరుపడ్డం వల్ల ఏంటి మేలు ఉన్నాయి? వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఈ భేదములు వేరుపడ్డం అనేది శరీరం యొక్క క్రియ అని చెప్పారు కదా. ఈ భేదములు అనేది సాతాను దగ్గర నుండి వస్తుందని చెప్పారు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యంలో యేసు చెప్తున్నారు, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చుదని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఎలాగనగా ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. అప్పుడు యేసు ఒక మనుషునికి ఇంటివారు అతనికి శత్రువులు, తర్వాత వాక్యం చెప్తున్నారు. యేసు చూడండి, విరోధము కలగచేయడానికి వచ్చారట. మనం ఇంతకుముందు ఏం చూసాం? ఈ విరోధం అనేది సాతానికి సొంతమైనదని చూసాం. అలాగైతే దేవుడు ఎందుకు ఆ సాతానికి సొంతమైనది నేనెందుకు చేస్తున్నాను ఎందుకు చెప్పాలి? అప్పుడు విరోధం అనేది సాతానికి మాత్రమే సొంతం కాదు. విరోధం అనేది ఒట్టి కీడు మాత్రమే కాదు, విరోధంలో కూడా మేలుంది. ఇక్కడ ఎందుకు ఆ విరోధాన్ని తీసుకుని వస్తారని యేసు చెప్పారు చూడండి. 36వ వాక్యం ఈ విధంగా చెప్పబడింది, ఒక మనిషిని ఇంటివారు అతనికి శత్రువులు అవుదురు.
ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక మనుషునికి శత్రువు అవుతారు. వాడి ఆత్మీయ జీవితానికి శత్రువు అయ్యేటప్పుడు, ఒక తండ్రి వాడి ఆత్మ సంబంధమైన విశ్వాసానికి శత్రువుగా మారేటప్పుడు, అప్పుడు నేను విరోధాన్ని తీసుకుని వస్తానని యేసు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ విరోధము అనేది బైబిల్లో ఒట్టి నెగిటివ్గా చెప్పబడే పాపంగా మాత్రమే మనం ఉపయోగించకూడదు. మీరు బాగా చూస్తే పాపము నుండి మేలు నుండి విడిపోవడమే ఒక విడిపోవడం అనేది మనం అనుకుంటున్నాం. అలాగే కీడు నుండి విడిపోవడం ఉంది చూడండి, దానికి పేరు విడిపోవడమే. నేను రక్షణ పొందుకున్నప్పుడు దానికన్నా ముందు నాకు అనేక పాపపు అలవాట్లు ఉండేవి. పాపపు అలవాట్లో ఉన్న స్నేహితులు కూడా ఉండేవారు. కాలేజ్ చదివే సమయంలో అనేక గంటల సమయం వారితోనే వెచ్చించేవాడిని నేను. మమ్మల్ని అందరినీ కలిపింది ఈ యొక్క చెడ్డ అలవాట్లే. మద్యపానం సేవించడం, పొగ తాగడం, మత్తు పదార్థాలు ఉపయోగించడం, ఇవే 24 గంటలు ఎప్పుడు చూసినా ఉదయం అవ్వగానే వెళ్ళిపోతూ ఉంటాం. రాత్రి వరకు స్నేహితులు, ఒక ఐక్యత ఉంటాం, మా మధ్యలో గొడవలు ఉండవు. అప్పుడు ఈ విధంగా మేము ఉండేటప్పుడు యేసు నా హృదయంలోనికి వచ్చినప్పుడు ఒక విరోధం అనేది కలిగింది. మొదటిగా ఈ యొక్క పాపపు అలవాటు నుండి నన్ను వేరు చేశారు. ఆ పాపంలో ఉన్న నా స్నేహితులు, మారు మనసు పొందుకొని స్నేహితులు ఉన్నారు కదా, వారిని నా దగ్గర నుండి వేరు చేశారు. మీరు నమ్మరు, వాళ్ళు ఒక్కరిని కూడా నేను ఈ యొక్క 40 సంవత్సరాల అనుభవంలో మళ్ళీ చూసిందే లేదండి. చూడలేదు, వేరైపోయాం. నాతో ఆ పాపపు అలవాట్లో మిగతా స్నేహితులు కూడా ఉండేవారు. ఈ పాప అలవాట్లో ఏర్పరచబడిన స్నేహితులు తప్పించి మిగతా స్నేహితులు ఉన్నారు. వారు ఇప్పటి వరకు నాతో స్నేహంలో ఉంటున్నారు, కలుస్తూ ఉంటున్నాం. కానీ ఈ పాపపు అలవాట్లో నాతో పాటు కూర్చుని తాగిన వారు, పొగ తాగిన వారు, మత్తు పదార్థాలు ఉపయోగించిన వారు, దేవుడు మాలో ఒక వేర్పాటువాదాన్ని తీసుకుని వచ్చినప్పుడు, దేవుడు నా హృదయంలోనికి వచ్చినప్పుడు ఎలా కనిపించకుండా పోయారో నాకే తెలియలేదు. వారిని మళ్ళీ నేను జస్ట్ ఉట్టిన కూడా చూసింది లేదు. వారిని మీరు నమ్మరండి, వారిని చూసిందే లేదు. ఏదో వీధిలో వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు చూసిందే లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు తెలియదు. అప్పుడు ఈ విధంగా విడిపోవడానికి మీరు ఏం చెప్తారు? మాంసం శరీరంగా ఉండేవారం, దాని మధ్యలో విడిపోతున్నారే, ఇది పాపమా మేలా? అప్పుడు కీడు నుండి విడిపోయే ఆ యొక్క వేర్పాటువాదం మేలు మాత్రమే. మేలు నుంచి విడిపోయే యొక్క కార్యం అనేది సాతాను దగ్గర నుండి వస్తుంది. అప్పుడు ఈ విడిపోవటంలో 2 విధాలు ఉండడం వల్ల సులువుగా ఒక కార్యాన్ని నేను చెప్తాను. ఈ విడిపోవటం అనేది పాపం కాదు. దేని నుండి వేరుపడుతున్నాం అనేది అది పాపమా లేకపోతే మంచి అనేది అందులోనే ఉంటుంది. వేరైపోవడం, దేని నుండి వేరైపోతున్నారు, ఎందులోండి వేరైపోతున్నారనే దాంట్లోనే ఆ వేరైపోవడం అనేది పాపమా ఆశీర్వాదం అనేది దాంట్లోనే ఉంటుంది. మేలు నుండి వేరైపోయారంటే అది పాపమే. ఒక మంచి సేవకు నుండి వేరైపోతే అది పాపము. బైబిల్ నుండి వేరైపోతే అది పాపమే. అభిషేకం నుండి వేరైపోతే అది పాపమే. దేవుని నుండి వేరైపోతే అది పాపమే. అదే సమయంలో పాపం నుండి వేరైపోతే ఆ వేరైపోవడం మంచిది, ఆశీర్వాదం. దుర్మార్గులు, పాపులు, పరిహాసకులు, వారు మనతో స్నేహంతో ఉండిన వారు, వారి నుండి వేరైపోతే అది మనకు ఆశీర్వాదం. అప్పుడు సర్వసాధారణంగా వేరైపోవడం అనేది పాపం కాదు. దేని నుండి విడిపోతున్నాం అనే దాన్ని బట్టే అది పాపమా ఆశీర్వాదమా అనేది అర్థం చేసుకోగలము. ఈరోజు మనం చూడబోయేది మేలుకు అనుకూలంగా వేరుపడ్డం. మొదట చూసింది పాపానికి సంబంధించిన ఆ సాతాను దగ్గర నుండి వచ్చి వేరుపడ్డం. ఇప్పుడు మనం చూడబోయేది మేలుకు అనుకూలంగా నుండి వేరుపడ్డం. అందులోనే మొదట దేవుడు చెప్పింది, నేను విరోధము తీసుకున్నాడానికి వచ్చాను. అది నిజమే, నా జీవితంలో అది నిజమే, మీ జీవితంలో అది నిజమే. యేసు మీలోనికి వచ్చినప్పుడు అనవసరమైన స్నేహితులు, అనవసరమైన బంధాలు, అనవసరమైన క్రియలను మీ నుండి వేరు చేశారు. మీ నుండి లోకం నుండి వేరు చేసి ఆయనకి సొంతంగా మార్చుకున్నారు. అది వేరు చేయడం కదా. అదే యేసు చెప్తూ ఉన్నారు, భూమి మీద సమాధానం తీసుకుని రావడానికి వచ్చానని అనుకోకండి. సమాధానం కాదు, ఖడ్గాని పంపించడానికి వచ్చాను. ఎలా అంటే తండ్రికిని కుమారునికి, కుమార్తెకు తల్లికిను, కోడలికి అత్తకిని విరోధం తీసుకునడానికి వచ్చాను. ఉట్టిదే ఉన్నవారి మధ్యలో విరోధం కాదు. ఎవరికి?
ఒక మనుషునికి శత్రువులు వారి ఇంటి బంధువులే. ఒక దేవుని యొక్క మార్గము తెలుసుకున్న ఒక మనుష్యునికి శత్రువు ఇంటి వారిగా మారేటప్పుడు ఒక విరోధం తీసుకుని వస్తున్నారు. కొంతకాలం అంటూ చూస్తున్నారు, వారు రక్షణ పొందుకోవడానికి అవకాశాలు ఇచ్చి చూస్తున్నారు. వారు వీటన్నిటిని వినలేదు అంటే, ఇంకా వీడి యొక్క విశ్వాసం ఇబ్బంది కలుగజేస్తున్నారంటే వెంటనే విరోధాన్ని తీసుకుని వచ్చేస్తారు దేవుడు. ఇది వాక్యం చెప్తుంది. లూకా సువార్తలను కూడా దేవుడు అదే చెప్తూ ఉన్నారు. 12వ అధ్యాయం 51లో భూమి మీద సమాధానం కలుగ చేయడానికి వచ్చానని అనుకుంటున్నారా? సమాధానమును కాదు, విరోధమును కలుగ చేయడానికి వచ్చానని నేను మీకు చెప్తున్నాను. అది ఎలా అంటే, ఇది మొదలుకొని ఒకే కుటుంబంలో 5గురు విడిపోయి ఉంటారు. అప్పుడు యేసు వచ్చిన తర్వాతనే మేలుకి కీడుకి మధ్యలో విరోధం అనేది కలిగింది. పారంపర్యమునకు పరిశుద్ధతకు మధ్యలో ఒక గొప్ప విరోధం కలిగింది. యూదులు, ఇశ్రాయేలు పారంపర్యాచారంగా దేవుని ఆరాధించారు కదా. అందులో దేవుడు ఒక విరోధం తీసుకుని వచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించే వారిని వారి మధ్య నుండి వేరు చేసే ఒక విరోధం అనేది కలిగింది. ఇవన్నీ దేవుని వలన కలిగిన విరోధములు. అప్పుడు మేలుకు అనుకూలమైన విరోధములు. మొదటి విరోధం వాక్యం చెప్తుందంటే అవిశ్వాసుల యొక్క బంధంలో నుండి విరోధం. అవిశ్వాసులతో కలిసి ఉంటాం. ఇదే నేను చెప్పాను. నేను కాలేజ్ చదివే సమయంలో స్నేహితులు, నాతో చదివిన వారు, లేకపోతే నాతో చాలా ఫ్రెండ్షిప్గా ఉన్నవారు, పాపం నిమిత్తం బంధంలోనికి వచ్చిన వారు, వారికి నేను యేసు గురించి చెప్పి చూశాను. వారు దాన్ని విన్నట్టు లేదు, ఆ అలవాట్లను బయటకు వచ్చినట్టు కూడా లేదు. ఇది ఎలా జరిగిందో నాకు తెలియలేదు. వారు నా నుండి దూరం అయిపోయారు. అది మెల్లిగా ఏం జరగలేదు. అది ఒకే దినములో ఏదో విధంగా జరిగిపోయింది. వారు కనిపించకుండా పోయిన వారే, కానీ ఇప్పటి వరకు నా కంటికి వారు కనిపించలేదు. నేనున్న ప్రాంతంలో కొంతమందిని విచారించి అడిగినప్పుడు కూడా వారు ఎక్కడున్నారో తెలియదనే మాటలు మాత్రమే విన్నాను. అప్పుడు ఈ చెడ్డ మనుషుల అవిశ్వాస యొక్క బంధములో నుండి వేరు చేయబడ్డాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 17 వరకు ఉన్న వాక్యంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఆ విధంగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమిటి పొత్తు? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వేరుపాటు పదం చెప్తున్నది చూసారా? వెలుగు నుండి చీకటిని వేరు చేయడం, నీతి నుండి దుర్నీతిని వేరు చేయడం. క్రీస్తునకును బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని యొక్క ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగు సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినే ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా? అవిశ్వాసులతో యొక్క బంధంలో ఉండడం, వారి మధ్యలో నుండి మీరు వేరు చేయబడాలి. దీనికి పేరు కూడా వేరు అవ్వడమే. కానీ ఈ విధంగా వేరు చేయబడడం అనేది మేలు నుండి మేలు వేరవడం కాదు, మేలు నుండి కీడును వేరు చేయడం, లేకపోతే కీడు నుండి మేలుని వేరు చేయడం. సాతాను ఏ విధంగా వేరు చేస్తాడో తెలుసా? మేలు నుండి మేలును వేరు చేస్తాడు. దేవుడు మేలు, ఆయన సృష్టించిన మనుషులు కూడా మేలే. ఆ ఇరువురు ఇంకా ఆ మనుషుడు పాపంలో పడిపోలేదు. ఈ ఇద్దరి మధ్యలోని యొక్క బంధమును వేరు చేయడం అనేది సాతాను యొక్క తంత్రం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక చర్చ్ ఉంది, ఒక సంఘం ఉంది, అందరూ దేవుని యొక్క బిడ్డలే. పాపం అనింపును పొందుకున్నవారు, పాపంలో నుండి కడుగబడిన వారు, బాప్తిసం పొందుకున్నవారు, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, దేవుని ఆరాధించేవారు. దానికి మధ్యలో యొక్క వేర్పాటు పదం వస్తే, మేలు నుండి మేలు వేరు చేయబడితే అది సాతాను యొక్క క్రియ. కానీ ఒక రక్షణ పొందుకున్న ఒక మనుషుడు, వాడి స్నేహితులు చెడ్డవారుగా ఉండేటప్పుడు, చెడ్డ అలవాట్లలో మారు మనసు పొందుకొని వారిగా ఉండేటప్పుడు, దేవుడు వారి పాపపు అలవాట్ల నుండి, స్నేహం నుండి మనల్ని వేరు చేస్తున్నారే, అది కీడు నుండి మేలును వేరు చేయడం. ఆ విధంగా వేరు చేయబడ్డం అనేది దేవుడి వలన వచ్చేది. అది మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు సాతాను ఏ విధంగా వేరు చేస్తాడు? మంచి వారి మధ్యలో వచ్చే వేరైపోవడం, దేవుని ప్రజల మధ్యలో వచ్చే విరోధం, దేవునికి మనుషునికి మధ్యలో వచ్చే విరోధం. దేవుడి దగ్గర నుండి వచ్చే విరోధం ఏ విధంగా ఉంటుంది?
మంచి చెడు కలిసి ఉండేటప్పుడు దేవుడు మంచిని వేరుగాను చెడుని వేరుగాను వేరు చేస్తున్నారు. ఆ విధంగా వేరు చేయడానికి పేరే దేవుడి దగ్గర నుండి వచ్చే విరోధము. ఇక్కడ ఆయన చెప్తున్నది చూడండి, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, అవిశ్వాసులతో బంధము కలిగి ఉండకుడి అని అంటున్నారు. ఈ వాక్యాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొంతమంది అలానే తప్పుగా అర్థం చేసుకుంటారు. అడిగితే మేము వేరుపరచబడిన జీవితాన్ని జీవిస్తున్నాం, ఎవరితో మాట్లాడడం, మేము ఒంటరిగా ఉంటాం, బయటికి చూస్తే మనుషులు చూస్తే పాపులుగా ఉన్నారే, ఒక షాప్లో ఏదైనా కొనాలన్నా కూడా రక్షణ పొందుకున్న వారి షాప్లో వెళ్ళి కొంటాం. ఆరంభకాలంలో నాకు స్నేహితుడు ఉండేవారు, ఆయన ఈ విధంగా చెప్పేవారు, హెయిర్ కట్ చేయడానికి కూడా క్రైస్తవుల యొక్క షాపు, రక్షణ పొందుకున్న వారి షాప్ ఎక్కడైనా ఉందని చూస్తాను అంటారు. ఎంత మటుకు మనం పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఈ విరోధాన్ని దేవుడు చెప్పట్లేదు. పక్కన ఒకవేళ కాయగూరలు కొనడానికి వెళ్తే రక్షణ పొందుకున్నారని అడగగలమా? ఒక హోటల్కి వెళ్తే రక్షణ పొందుకున్నారని అడగగలమా మనం? వాక్యం దాన్ని చెప్పలేదు. మనం వారితో కలిసే ఉండాలి. వాక్యంలో చూడండి, వారితో కలిసి ఉండడం అనేది వేరు. వారితో బంధములో ఉన్నామంటే వారిని వేరు చేయలేనట్టు విడిపోలేనటువంటి ఆ బంధంలోనికి వెళ్ళడమే ఈ కలవబట్టం. మీరు అనుకుంటే అకస్మాత్తుగా వారి నుండి మీరు వేరవ్వలేరండి. ఆ వేరవ్వకుండా ఆ యొక్క బంధం అనేది మనలో కలుగుతుంది కదా, ఆ బంధమే తప్పు. ఇంకో విధంగా అవిశ్వాసులతో ఏ విధంగా కూడా కలవకూడదని ఎక్కడ చెప్పలేదండి. మీరు బయటికి వెళ్ళి చూస్తే మార్కెట్లోని షాపుల్లోనూ రక్షణ పొందుకునే వారే ఉంటారు, అవిశ్వాసులే ఉంటారు, వేరే మత విశ్వాసం కలిగి ఉన్నవారే ఉంటారు. వారితో విరోధించి మీరు ఒంటరిగా ఇంట్లో కూర్చోండి అలాగని వాక్యం చెప్పలేదే. వారితో ఒక బంధం ఏర్పడుతుంది చూడండి. ఒక బంధం అంటే వారిలో విడిపోలేనటువంటి ఒక బంధం మనలో కలుగుతుంది కదా, అదే అక్కడ తప్పు అని చెప్పబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9, 10, 11 వాక్యాలు చెప్తున్నాయి చూడండి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైను లోబులతోనైను దోచుకొను వారితోనైను విగ్రహారాధకులతోనైను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే వారితో కలిసి ఉండడం, లేకపోతే వెళ్ళి మాట్లాడడమో, లేకపోతే వారి దగ్గర ఏదైనా వస్తువులు కొనడమో, ఒక సమాజంలో వారితో పాటు మనం కలిసి ఉండడమో అది కాదు. విడిపోలేనటువంటి బంధాన్ని కలిగి ఉంటాం కదా, అది పాపం అని చెప్తున్నారు చూడండి. ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అలాగని మీరు చూస్తే ఈ లోకంలోనే మీరు జీవించలేరండి. ఒక నీళ్లు తీసుకుని వచ్చి వేసేవాడు కూడా ఒకవేళ రక్షణ పొందుకోకుండా ఉంటే మీరు నీళ్ళు తాకుండా ఉంటారా? మీరు ఆ విధంగా జీవించలేరు. అప్పుడు ఆయన చెప్తున్న, నేను రాసినది మీకు ఏమిటంటే ఆ విషయాన్ని మనకి వివరించి చెప్తున్నారు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని మీతో బంధాన్ని కలిగి ఉన్నా, లేకపోతే ఆత్మ సంబంధమైన రీతిలో బంధాన్ని కలిగి ఉండొచ్చు, సంఘం అనే విషయంలో మీరు బంధాన్ని కలిగి ఉండొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి రక్షణ పొందుకునే దాంట్లో బంధాన్ని కలిగి ఉండొచ్చు, లేకపోతే కుటుంబం అనే విషయంలో కూడా బంధాన్ని కలిగి ఉండొచ్చు. మీ కుటుంబంలోనే ఉండవచ్చు, మీ బంధువుల్లోనే ఉండవచ్చు. సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయ్యున్నాడలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. ఆ విధంగా నేను మీకు రాస్తాను. మీతో పాటు బంధము కలిగి ఉన్న వారిలో, లేకపోతే మీ సంఘంలో ఉన్న వారిలో దేవుడు నాకు తెలుసని చెప్పి ఈ పాపానికి అవకాశం ఇచ్చాడు చూడండి, వాడితోనే కలిసి ఉండకూడదని చెప్పాను. అటువంటి వారితో మీరు భోజనం కూడా చేయకూడదు. ఆయన భుజింపకూడదని చెప్పేది ప్రభు బల గురించి కూడా చెప్పి ఉండొచ్చు, భుజింపకూడదు అని ఆయన చెప్తున్నారు. అప్పుడు మీరు చక్కగా ఒక కార్యాన్ని గమనించి చూడాలి. ఈ వేరుపరచబడిన జీవితం అనేది ఆ దుష్టులతో కలిగి ఉన్న బంధము. వేరు చేయబడలేకుండా కలిసిపోయి ఉండడం. శరీరం మాంసంగా ఉంటాం, వేరు చేయబడని మార్గం ఉంటాం, కానీ వాడు పాపం చేస్తాడు. అలాగుంటేనే మీరు దాని నుండి వేరవ్వాలి. మామూలుగా అయితే బయట సమాజంలో చూస్తున్నారు, సమాజంలో 95% మంది అలానే ఉంటారు. మీరు వారి దగ్గరికి వెళ్ళాలి, బియ్యం కొనాలి,
కిరాణా సామాన్లన్నీ కొనాలి. అలాగే మిగతా కార్యాలకు ఉపయోగించుకోవాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే రక్షణ పొందుకున్నవారు వచ్చి ఇల్లు కట్టగలమా? అలాగైతే ఈ వేరుపడ్డంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర మనం వేరుగా ఉండాలనేది వాక్యం మనకు చెప్తుంది. వాక్యంలో మీరు చూడండి, దేమా అనేవాడు ఈ లోకము మీద ఆశను కలిగి వేరైపోయాడు. వాడు ఆ లోకం మీద ఆశ కలిగినప్పుడు ఆ వ్యక్తి వీళ్ళతో ఉండలేక వీరి నుండి వేరైపోతున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకంటే దేమాయి ఈ లోకమును స్నేహించి, ఈ తోమ కదండి, మీరు తోమ అనుకోకండి. ఆయన పేరు థామస్, ఈయన పేరు డీమా, DEMA, డేమా. దేమాయి ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. వారంతా వెళ్ళింది వేరు. ఈయన లోకం మీద ఆశను కలిగి, మీతో ఉంటే మీరు తినరు, నన్ను తిన్నెవరు, మీతో నేను కలిసి ట్రావెల్ చేయలేకపోతున్నా అని ఆయన విడిపోయారు. అప్పుడు ఈ వేరవడం, విశ్వాసులు వేరైపోవడం మంచిది. అవిశ్వాసుల దగ్గర నుండి విశ్వాసులు వేరైపోవడం మంచిది. విశ్వాసుల మధ్యలో నుండి అవిశ్వాసులు వేరైపోవడం మంచిది. దానివల్ల చాలా మేలులు కలుగుతాయి. దేమాయి ఈ లోకమును స్నేహించి, వాడు అపోస్తులతో కలిసి ప్రయాణం చేసినప్పుడు వాడే వాళ్ళతో నిలబడలేక వేరైపోయాడు. సమీపంగా కొన్ని దినములకు ముందుగా, కొన్ని సంవత్సరములు, కొన్ని నెలల ముందు అనుకుంటా, చెన్నైలో ఉండే ఒక సంఘం, ఆ సంఘంలో జస్ట్ ఒక మర్యాద నిమిత్తం ఆ యొక్క ఆదివారం సర్వీస్లో మాట్లాడి పిలిచారు. అదొక పెద్ద సంఘము. నేను వారితో మాట్లాడేటప్పుడు దేవుడు వారికి చెప్పమన్న ఒక మాటను వారికి చెప్పాను. ఈ సంఘంలో ఉన్న కొంతమంది చాలా ముఖ్యమైన వారు అని చెప్పబడిన వారు కొంతమంది మీ నుండి వేరైపోతున్నారు. సంఘంలో చిన్నదిగా విడిపోతుంది, ఇటువంటి ఒక కార్యం జరగబోతుంది. మీరు ఆ సమయంలో కలత చెందకండి, అది మళ్ళీ తిరిగి కలపడానికి ప్రయత్నం చేయకండి. ఇది దేవుడు చేయబోయే కార్యం. అది విరగొట్టబడిన తర్వాత దేవుడు మీ యొక్క పరిచర్యను, సంఘమును అనేక రెట్లు పైకి తీసుకుని రాబోతున్నారు అని చెప్పి వచ్చేసాను. ఆ సేవకుని మళ్ళీ నేను కలిసేటప్పుడు ఆయన నాతో చెప్పిన విషయం, మీరు చెప్పినట్లు అదే విధంగా జరిగింది. ఆ పరిచర్యలో ముఖ్యమైన వారు, అనేక కాలములుగా ఉంటున్నారు అనుకున్నవారు అకస్మాత్తుగా చూస్తే సమస్యలు చేసి గొడవలాడి మాతో నెమ్మదిగా లేకుండా సంఘమును విరగొట్టి సంఘం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేవుడు మాకు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నా. ఇలా విరగొట్టబడ్డ మంచిగా జరుగుతుంది. అదే విధంగా దేవుడు 3 నెలల్లో మా సంఘంలో నూతనంగా ఎదుగుదల కలుగజేశారు. మేము ఇప్పటి వరకు చెయ్యలేము, కానీ చెయ్యాలనుకుని ఆశపడిన కార్యాలన్నీ దేవుడు వాటినిచ్చి మా యొక్క పరిచర్య స్థితిని, మా పరిచర్య యొక్క ఆశీర్వాదమును హెచ్చించారని సాక్ష్యం చెప్పారు. అప్పుడు విశ్వాసులు విడిచిపెట్టి అవిశ్వాసులు వేరైపోతే వెళ్ళిపోనివ్వండి. ఆ వేరైపోవడం మంచిదని వాక్యం చెప్తుంది. అలా వేరైపోయినప్పుడు, విరగొట్టబడేటప్పుడు తిరిగి అంటించడానికి ఎక్కువ ప్రయత్నం చేయకండి. వాడు నిజంగా మంచి వ్యక్తి, వాడికి వచ్చి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్లో వెళ్తుంటే వాడితో మీరు మాట్లాడండి. వారంతా తెలిసి కావాలనే వెళ్తున్నారు, వారి లోకం మీదనో లేకపోతే గొడవల మీదనో ఆశ పెట్టుకుని వేరైపోతున్నారు అంటే వారిని అడ్డగించడానికి ప్రయత్నం చేయకండి. దేమాయి వేరైపోయినప్పుడు పౌలు ఆయన అడ్డగించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. వాడు వెళ్ళిపోయాడు అని చెప్పారు, అంతే. అలాంటప్పుడు అనేక సమయాల్లో అవిశ్వాసులు మన నుండి దూరం అయిపోతుంటారు. మీరు విశ్వాసంలో దృఢంగా ఉండేటప్పుడు ఇలా విరగొట్టబడ్డం జరుగుతుంది. మనతోనే కదా పుట్టారు, మనతోనే కదా ఉన్నారు. అవును, బియ్యంతోనే పుట్టేదే పొట్టు, పైన అలా మూసుంటుంది కదా ఆ తోలు, దాంతో పుట్టిందే. కానీ దాన్ని బియ్యంగా ఆడించేటప్పుడు అది వేరైపోవడం అనేది సహజమే, అలా అవ్వాలి, వేరే మార్గమే లేదు. అవిశ్వాసగా ఉన్నవాడు ఒకడు మనతో కలిసి ప్రయాణం చేయలేకుండా పోవచ్చు. మీరు ఓటిన నెంబర్ చూసి, ఆ లెక్కను చూసి ఏదో సంఘంలో ఉన్న 4 బయటికి వెళ్తే ఇంకేం చేయగలమని ఆలోచిస్తూ ఉంటే బయటికి వెళ్ళిన వారు ఎవరని మీరు చూడండి. వారు నిజంగా దేవుని మీ భక్తితో ఉన్నవారా, మంచి ఆత్మఫలములు ఇచ్చేవారా? ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్లో వెళ్తున్నారు అంటే వారిని పిలిచి మాట్లాడండి.
కానీ వారు అవిశ్వాసి, దుర్మార్గంగా క్రియలు చేయడం మొదలుపెట్టారు. కొంచెం వ్యత్యాసంగా ఉన్నారు. వాళ్ళే వేరైపోతామంటే వెళ్ళిపోనివ్వండి. ఇది నేను చెప్పలేదు, వాక్యమే అలా చెప్తూ ఉంది. లోకంలో ఉన్నవి అవిశ్వాసులు వేరైపోతే వెళ్ళిపోనివ్వండి అనే చెప్తున్నారు. లోకంలోనివి, లోకంలో ఉన్న కార్యాల మీద మనం ప్రేమను కలిగి ఉండకూడదు. అలా ప్రేమించేవారు అనేక సమయాల్లో మన నుండి వేరైపోతుంటారు. 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ వేరైపోయే వారి గురించి చెప్తున్నారు చూడండి. అయితే అవిశ్వాసి అని వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. ఏంటి ఇలా చెప్తున్నారు? నేను చెప్పలేదు, పౌలు చెప్తున్నారు. అవిశ్వాసి వేరైపోతే వేరైపోనివ్వండి. వేరైపోయిన వాడు అవిశ్వాసాన్ని ఏ విధంగా తెలుస్తుందంటే, వారు వేరైపోయిన తర్వాత మీ ఆత్మ సంబంధమైన కార్యములు లేకపోతే మీ కార్యములు అనేక రెట్లు ఎదగడం మొదలవుతుంది. కొన్ని కార్యాలు వేరైపోతే అప్పుడు ఎదుగుదల కలుగుతుంది. లేకపోతే వారు వెళ్ళిన తర్వాత తగ్గిపోయిందంటే అది మీ దగ్గర తప్పుందని అర్థం. ఈయన చెప్తున్నా చూడండి, అవిశ్వాసి వేరైపోతే వేరైపోనివ్వండి. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధమే లేదు. అవిశ్వాసి ఎడబాసనలో ఎడబాయిపోనివ్వండి, వదిలేండి వాడిని. మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు చూస్తే కొన్ని సందర్భాల్లో దాన్ని తప్పించలేము. వారు వేరైపోతారు. అలా వేరైపోయినప్పుడు వేరైపోయినవాడు అవిశ్వాసం అనేది ఎలా కనిపెట్టగలము అంటే, వారు వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క బలము, దేవుడు మీకిచ్చే మేలులు అనేక రెట్లు వృద్ధి అవ్వడం మీరు చూస్తారు. అబ్రహాం నుండి లోతు వేరైపోయాడు. లోతు జీవితంలో కొరత కలుగుతూ రావడం మొదలైంది. అబ్రహాం చూడండి అనేక రెట్లు ఆశీర్వదించబడుతూ ఉండడం చూస్తున్నాం. వాక్యం అదే చెప్తుంది. రెండవదిగా వేరైపోవడం ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రతను కలుగజేసే కార్యముల నుండి, దేవునికి ఉగ్రత కలుగజేసే వారి యొద్ద నుండి వేరైపోవడం. ఒక సంఘంను చూస్తే మీరు దేవుడి యొక్క కోపాగ్ని దగ్గరికి వెళ్తుంది. ఒక సేవకుని చూస్తే దేవుడి యొక్క కోపాగ్నిలోనికి వెళ్తున్నాడు. ఆ కుటుంబం చూస్తే ఒక కుటుంబంలో ఉన్నవారు దేవుని యొక్క దండనికి దగ్గరగా వెళ్తున్నారు అని మీకు తెలిస్తే వారి నుండి వేరైపోండి. దాన్ని వదిలిపెట్టి అనేక తరములుగా మే సంఘంలో ఉన్నాం, ఈ సంఘంలో ఇటువంటి పాపములు ఉన్నాయట, దేవుడు ద్వేషించే కార్యములు ఉన్నాయట, అంతా బహిరంగంగానే కనిపిస్తుంది అట. అలా ఉండి దేవుని యొక్క కోపం రావడానికి ఆ స్థలము దానికి ఆయుత్తంగా ఉంది. ఆ విషయాన్ని మీరు గ్రహించినట్లయితే వెంటనే స్థలం నుండి దూరం అయిపోండి. అది దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. లేకపోతే వచ్చే దండంలో మీరు తప్పించుకొనుకున్నట్లు అందులో చిక్కుకోగలరు. అందువల్ల కోపాగ్ని అందులో ఉంది అని అంటే అది సంఘమైన బయటికి వెళ్ళిపోమని నేను మీకు చెప్తాను. ఎందుకు నేను అలా చెప్తానంటే బైబిల్ అలా చెప్తుంది. సంఘం నుండి వెళ్ళిపోతామా? మా 4 తరముల వారు ఈ సంఘం చెందిన వారే. మంచిది చెడ్డది ఏమొచ్చినా పర్వాలేదు. ఈ రోజుల్లో అబద్ధ బోధనలు చేస్తున్నారంటే విన్నా పర్వాలేదు. మీ స్థలం విడిచిపెట్టి వెళ్ళమే. దేవుని కోపాగ్నికి లోనైన ఒక స్థలము నుండి మీరు వెళ్ళిపోవాలండి. దేవుని కోపాగ్నికి లక్ష్యంగా ఉన్నవారు ఎవరైనను వారి నుండి మీరు వేరైపోవాలని వాక్యం చెప్తుంది. వాక్యాల నుండి చదువుతాను చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 20వ వాక్యం. దేవుడు మోషేతోను అహరోనుతో మాట్లాడి, ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి. దేని నుండి వేరవమంటున్నారు? ఆ సంఘం నుండి వేరైపోమంటున్నారు. ఆ సంఘం నుండి వేరైపోండి. క్షణములో నేను వారిని, ఆ సంఘమును కాల్చివేదనని అంటున్నారు. చూసారా, నా కోపం దాని మీద ఉంది. కాబట్టి మొదట నేను నిన్ను అక్కడి నుండి బయటికి వెళ్ళమంటున్నాను. అప్పుడు మన యొక్క సంఘం యొక్క నడవడిక చూస్తే మనకే తెలుస్తుంది. దొంగలు లోపలికి వస్తున్నారు, అబద్ధపు ఉపదేశం చెప్తున్నారు, దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు నడిపిస్తూ ఉన్నారు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అలా తెలిస్తే దేవుని యొక్క కోపం శీఘ్రంగా మండించబడుతుంది. ఆ స్థలం నుండి బయటికి వెళ్ళిపోండి. సంఘం నుండి బయటికి వెళ్ళాలని చెప్పొచ్చా? నేనే చెప్పాను. అది వాక్యంలో చెప్పబడిన చూడండి. మోషే అహరోన్ని దేవుడు చూసి చెప్తున్నది, నా కోపాగ్నితో నింపబడిన సంఘమును విడిచిపెట్టి మొదట మీరు బయటికి వెళ్ళండి. 1 నిమిషంలో నేను ఈ సమాజమును కాల్చివేదనని దేవుడు చెప్తున్నారు. అది సంఘమైనా సరే, మనుషులైనా సరే, మీరు వారి నుండి వేరైపోవడం
మీకు మంచిది. అప్పుడు ఈ విధంగా వేరవడం ఆరోగ్యకరమైనది. మేలుకు అనుకూలంగా వేరైపోవడం, ఆశీర్వాదానికి అనుకూలమైన వేరవ్వడం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4-5 వాక్యాలు ఈ విధంగా చెప్పబడుతుంది. 17వ అధ్యాయంలో మీకు తెలుసు ఒక స్త్రీ గురించి మాట్లాడబడింది. అది ఒక సంఘం, ఒక వ్యవస్థ. ఒకనొక కాలంలో దేవుడి నిమిత్తం పరిగెట్టినది. తర్వాత వ్యభిచారంలో, జారత్వంలో చిక్కుకున్న ఒక స్త్రీ, ఒక సంఘం అది. కాబట్టి వాడిని చూడగానే యోహాను ఆశ్చర్యపడుతున్నాడు, ఈమెనా అది అని. అంటే ఆయనకి ఇంతకు ముందు ఆమె గురించి తెలుసు. నేను దీని గురించి అంత ఒక సందేశంలో నేను మాట్లాడి ఉన్నాను, దాని తర్వాత మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క వ్యవస్థ నుండి దేవుడి యొక్క కోపం అక్కడ దిగి రావడానికి ముందుగా దేవుడు ఏ ఆలోచన చెప్తున్నారు చూడండి. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా, ప్రకటన గ్రంథం 18:4-5 వాక్యాలు. అది, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి, బయటికి రండి అంటున్నారు. అప్పుడు దండనికి పాత్రులైనవారు, పాపం చేసేవారు, న్యాయ తీర్పులోనికి వచ్చేవారు, అటువంటి స్థలం మనుషులను, సంఘాలను చూస్తే వారి నుండి మీరు వెంటనే వేరేపై బయటికి వచ్చేయండి అని వాక్యం మనకి నేర్పిస్తుంది. లేకపోతే నేను అక్కడ నుండి వారిని బాగు చేస్తాను, సాధ్యం కాదు. అగ్ని కాల్చబడేటప్పుడు మీ చేతులు కాల్చుకోకుండా అగ్నిని మీరు తీసుకుని రాగలరా? అందుకే దేవుడు చెప్తున్నారు, ఆ స్థలం నుండి వేరైపోండి. మూడవ కార్యం, అంత్యదినాల్లో దుష్టులైన మనుషుల నుండి వేరైపోవాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుండి కొన్ని వాక్యములు. అంత్యదినాల్లో ఉండే దుష్టులైన మనుషుల గురించి చెప్పబడుతుంది. అంత్యదినాల్లో ఇటువంటి వారు వస్తారు. ఎలాగనగా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారే ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఉందురు. ఏం చేయాలి? ఇటువంటి వారికి విముఖుడవై ఉండుము. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నేను మారుస్తాను, వాడి నిమిత్తం మోకాలు వేసి ప్రార్థన చేస్తాను, తెరచిన వాక్యంలో నిలబడి దాని గురించి రోధిస్తాను. లేదు లేదు, దాని నుంచి నువ్వు దూరం అయిపో. ఈ అంత్యదినాల్లో దుష్టులైన మనుషులను సంఘంలో మనం చూడవచ్చు, పరిచర్యలో కూడా చూడవచ్చు, లేకపోతే సేవకుల్ని మనం అలా చూడవచ్చు. అప్పుడు మనం చేయాల్సిన ఒక కార్యం చెప్తాను, వారి నుండి వేరైపోండి. వాక్యం మనకి ఆలోచన, వారి నుండి మీరు వేరైపోండి. లేదు నేను వారి గురించి ప్రార్థన చేస్తాను, అదంతా నీకు సాధ్యం కాదు, వేరైపో. అదే దేవుడు చెప్తున్నారు. 4వ కార్యం చూడండి, వ్యర్థమైన పరిచర్యలు, వ్యర్థమైన మనుషుల నుండి దూరం అయిపోండి. వారందరూ భయంకరమైన వారు. వీరు ఎవరని చూస్తే మంచివారిలా మాట్లాడతారు, కానీ వారి యొక్క క్రియలు వ్యర్థమైనవి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వాక్యాలు చూడండి. వీడెవడవు? వాళ్ళ 2 నాలుకల ద్వారాని అటువంటి భయంకరమైన వాడు కాదు. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, వీటి నుండి దూరంగా ఉండు. అవి నిష్ప్రయోజనములై ఉంటాయి. కొంతమందిని మీరు చూస్తే వాడు పరిచర్య చేయడు, ఇతను కూడా పరిచర్య చేయడం సమ్మతించడు, అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇది తప్పు, అది తప్పు, ఇందులో కొరత. అది తప్పుగా ఉంటే నువ్వు సరిగ్గా చెయ్యి, ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఇది వినడంలో మనసులో ఒక విధమైన భావం కలుగుతుంది వారికి. అది వినడానికి ఈరోజు ఎవరి గురించి మాట్లాడతారు, ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అని. అటువంటి నిష్ప్రయోజనమైన మనుషులు మీరు వారిని గమనించి చూస్తే వారి వల్ల ఎటువంటి ప్రయోజనము దేవునికో, దేవుని యొక్క కార్యానికో, సంఘమునకో, పరిచర్యకో ఉండదు. అప్పుడు వ్యర్థంగా సమయాన్ని వెచ్చించేవారు. జ్ఞానం అనే పేరు పెట్టుకుని ఈ వాక్యాలు రాయబడింది, ఇలా రాసి ఉండకూడదు, తప్పు. కొంతమంది మీరు చూస్తే చెప్తుంటారండి, పౌలు తప్పు, పేతురు తప్పు, పేతురు ఇక్కడ ఈ మాటని రాశారు, అది తప్పు. పౌలు ఆయన చెప్పారు, నాకు ఈ భూమి నుండి వేరైపోవడానికి ఆశగా ఉందని. ఆయన తప్పుగా ఆ మాట చెప్పడం వల్లనే ఆయన హత్య చేయబడ్డాడు అని ఒక వ్యక్తి చెప్తున్నారు.
అప్పుడు ఇవన్నీ చూస్తే ఇది వినడానికి ఒక గుంపు ప్రజలు ఉన్నారు, చప్పట్లు కొట్టడానికి కొంతమంది ఉన్నారు. మీరేం చేయాలి? ఇది చూస్తే బయటికి భయంకరంగా తెలియదు. వారు ఏదో పెద్దదిగా తర్కం చేసేటట్టు ఇదిలాగా అది అలాగా అని మాట్లాడుతుంటారు. అది ప్రయోజనమైనదాన్ని మీరు చూడండి. అది నిష్ప్రయోజనమైనది. అందులో ప్రయోజనమే లేదని తెలిస్తే వాటి నుండి దూరం అయిపోండి. ధర్మశాస్త్రాన్ని తీసి వాక్యాలనే మాట్లాడారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? నిష్ప్రయోజనమైనది. వాటి నుండి దూరం అయిపోండి. ఇప్పుడంతా చూస్తే చాలా పరిహాసకులు చాలా మంది లోపలికి వచ్చేసారు. అనవసరమైన కార్యాలు ప్రజలు కూడా ఇందులో చాలా సమయం వెచ్చిస్తున్నారు. ఇంకా కొంతమంది తప్పని రీతిలో వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. వారినేదో జ్ఞానుల వల్లే అబ్రహాం కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే, సొలొమోను కంటే, సామెతల కంటే, దాని తర్వాత అపోస్తుల కంటే ఈ వాక్యాలను రాసి ఉండకూడదు, ఆయన అలా చెప్పకూడదని మాట్లాడుతున్నారు. దీనికి చప్పట్లు కొట్టేవారు ఉన్నారు. దీనివల్ల ఏదైనా ఆత్మ సంబంధం మేలు ఉందా అని చూడండి. ఎవరో కంటికి కనిపించని సేవకుడు గురించి ఆయన అలా తప్పు చేశారని చెప్పడం వల్ల మనకు ఆత్మ సంబంధమైన మేలేదని కలుగుతుందా? ఆ సంఘమునకు చెందిన వారు చెప్తే పర్వాలేదు. ఎందుకు అది బహిరంగంగా చెప్పి మన మనసులో కుప్పని వేస్తారు? దాన్ని చూసి మనం వేడుకు చూస్తుంటాం. ఇవి వ్యర్థమైనవని మీరు ఏదైతే చూస్తున్నారో, వంశావళ్ళు ఎటువంటి కార్యాలు మాట్లాడడం వింటే వాటి నుండి వేరైపోండి అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. అవి నిష్ప్రయోజనము, వ్యర్థమనే ఉన్నవి. మతభేదములు కలిగించే మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. ఉట్టిద వాడిని కెలుకుతూ ఉండక, చెప్పు కదా, వినలేదు కదా, మారడు కదా, వాడిని వదిలిపెట్టాయి. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై. వాక్యం ఎలా చెప్తుంది? అప్పుడు ఈ అనవసరమైన కార్యములు, వ్యర్థమైన విషయంలో, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి వాటి నుండి దూరం అవ్వాలి. కారణం ఏంటని అడిగితే, మన యొక్క ప్రాణం మనకి చాలా ముఖ్యమైనది. మన యొక్క సమయాన్ని దేవుడు మనకిచ్చిన కాలంలో మనం ఆయత్తపడగలమా అంటే చాలా కష్టం. మీరు ప్రతిదినం దేవునిలో ఎదిగినట్లయితేనే మిమ్మల్ని పిలిచిన పిలుపులో కొంత మటుకు అది నెరవేర్చి ముగించగలము. ఉన్న కాలమును వృధా చేయడం, వేస్ట్ చేయడము, అనవసరమైన స్థలాలకు వెళ్ళి కూర్చోవడం, అవన్నీ మన యొక్క జీవాన్ని కాల్చివేస్తాయి. అప్పుడు వేగంగా పరిగెత్తుకుని వచ్చి 10 గంటలు అయిపోయింది, బైబిల్ చదవాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒక విభేదం మనకి వేదన కలుగజేస్తుంది. దుర్మార్గుల ఆలోచన నుండి మనం వేరైపోవాలి. పాపుల యొక్క మార్గంలో నిలబడడం నుండి వేరైపోవాలి. పరిహాసకులు కూర్చుండే చోటు నుండి మీరు వేరైపోవాలి. అప్పుడే మీరు దేవుని యొక్క వాక్యమందు ఇష్టము కలిగి మీరు దాన్ని ధ్యానించగలరు. అప్పుడు కీర్తనలు 1వ కీర్తనలోనే అక్కడ మనకి స్పష్టంగా ఒక భేదం గురించి చెప్తూ ఉంది. ఆ వేరవడం చూడండి. దుర్మార్గునితో మీరు కలిసిపోయి ఉండి, దుర్మార్గునితో మీరు ఒక ఐక్యత కలిగి ఉండి, కలిసిపోయి ఉండి మీరు వాక్యాన్ని చదివితే అది ఫలములనివ్వదు. మామూలుగా నువ్వు వాక్యం చదివితే నువ్వు చేసేదంతా బద్దలుతుందని చెప్పుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ వాక్యాన్ని చదవడానికి కొన్ని కండిషన్స్ చెప్తున్నారు. దుర్మార్గుని ఆలోచన చొప్పున నడవక, పాపుల యొక్క మార్గంలో నిలువక, పరిహాసకులు కూర్చుండే చోట మీరు కూర్చోకుండగా, ఇవన్నీ రాయబడింది. ఇవన్నీ 3 కండిషన్స్. ఈ 3 చూడండి వేరైపోవడమే. దుర్మార్గులతో ఉండే యొక్క బంధం, పాపులతో ఉండే యొక్క బంధము, పరిహాసకులతో ఉండే యొక్క బంధము. ఒకనొక కాలంలో ఈ యొక్క పరిహాసకులతో కూర్చోవడం అంటే మీరే చూసి ఉంటారు. ఒక ఊర్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, దాని కింద 10 మంది కూర్చుంటారు. ఒక చెక్క వంతెన ఉంటుంది, అక్కడ 10 మంది కూర్చుంటారు. రోడ్డు సైడ్ చిన్న గోడలా కట్టి ఉంటారు, దాని మీద కూడా మనుషులు కూర్చుంటారు. అలా కూర్చుంటారు, వచ్చే వెళ్ళే వాళ్ళందరినీ హేళన చేస్తూ ఉంటారు. అది ఆ కాలంలో. ఇప్పుడు మనం కూర్చునేది ఎక్కడ కూర్చుంటున్నామంటే, ఇక్కడ కూర్చుని ఫేస్బుక్ మూలంగా, సామాజిక మాధ్యమాల మూలంగా పరిహాసమైన మాటలు వింటూ, కమెంట్స్ వేస్తూ, అవునవును మీరు చెప్పేది సరే అని చెప్తూ, ఇదే పరిహాసకులతో కూర్చోవడం. పరిహాసకుల యొక్క పరిహాసంలో పాల్గొనడం. ఒకడు వాక్యాన్ని పరిహసిస్తూ ఉన్నాడు, దాని కమెంట్లో మీరు సరిగ్గా చెప్పారు వెదర్ అని అంటారు. ఒకడు అపోస్తలుడైన పౌలు గురించి తప్పుగా మాట్లాడతాడు. ఆయన విధంగా రాస్తుండకూడదు, ఇది తప్పు, ఆయన ఎందుకు ఇలా చేశారు, అప్పుడు ఆయన చెప్పింది మనం వినాలా, అలా చెప్తారు. అలా రాగానే వెంటనే దాని కమెంట్స్, దాన్ని చూసి అవును మీరు చాలా సరిగ్గా చెప్పారు, ఇలాంటివే.
ఒక వ్యక్తి చెప్తున్నారు కానుక గురించి మాట్లాడేటప్పుడు, పౌలే చెప్తున్న ధర్మ సంబంధమైన డబ్బులు తీసుకునండి, కానుకలు తీసుకునండి అని మాట్లాడారు. అలాగైతే పౌలు ఆయన మొదట అపరాధి, మీరు మమ్మల్ని అంటున్నారే అని ఒకరు చెప్తున్నారు. నువ్వు చెప్పేది కరెక్ట్గా ఉన్నా పౌల్ని అపరాధి అని చెప్పేంత ధైర్యం మీకు ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది? అది కిందని చూస్తే, నేను కూడా పౌల్ని ఏదో మంచివాడు అనుకున్నా, నా కళ్ళు తెరిచారు బ్రదర్, మీకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అంటారు. ఈ పరిహాసకులతో వెళ్ళి కూర్చోవడం అనేది ఉంది చూడండి, ఆ బ్రిడ్జ్ దగ్గర లేకపోతే మర్రి చెట్టు కింద కూర్చోవాలని లేదు. మీరు సామాజిక మాధ్యమాల్లో దేవునికి విరోధమైన కార్యాలు మాట్లాడేవారు, అలా బంధంలో కలిసి ఉన్నవారు, నిష్ప్రయోజనమైన కార్యాలను ప్రజల మధ్యలో వ్యాపింపజేసేవారు, దీని మధ్యలో కూర్చొని మీరు సమయాన్ని వెచ్చించడం అనేది అలవాటు చేసుకుంటే మీ ఫలములు తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ఇటువంటి కార్యాలన్నిటిని మీరు తొలగిపోయి ఒక చెవిటి వాని వలె ఉండి మీరు దేవుడి యొక్క విషయంలో మాత్రమే జాగ్రత్త వహించాలి. ఈ పక్క నుండి వచ్చే సౌండ్లన్నీ వింటూ ఉండకూడదు. మీరు చేసేది సరే అని మీకు అనిపిస్తే అందులో వెళ్ళండి, అందులో నడవండి. ఇతరులు మన మీద రాళ్ళేస్తున్నది చాలా వస్తున్నాయి. ఇందులో చాలామందికి వాటిని వినడానికి, వాటిని చూడడానికి, ఈ విధమైన ఈ గాసిప్ అంటాం కదా, వాటిని వినడంలోనే వారికి సంతోషం. ఓ ఆయన అలాగా ఇలాగా, ఆయనకి సంబంధమే ఉండదు, ఆయన ఎలాగుంటే మీకేంటి? మనకొక పరుగు పందెం ఉంది, మనకొక పిలుపు అనేది ఉంది. కొంతమంది స్నేహితులు కొన్ని సందర్భాలు ఇలా పంపిస్తారు, ఒకరు ఈ విధంగా మాట్లాడారు, అలా మాట్లాడారు, అవి ఎక్కువగా గమనించడం లేదు. ఎప్పుడైనా 1-2 కార్యాలను చూస్తాను, కానీ అది నా మనసులో నేను వాటిని గ్రహించను. కారణం ఏంటంటే మనకు చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఒక కఠినమైన పని చేయడానికి, అలాగే కఠినమైన పనులు చేస్తున్న వారికి ఇతర కార్యాలను ఈ సనుక్కోవడం, మాట్లాడడం వినడానికి ఎక్కడ సమయం ఉంది? ఇప్పుడు వాక్యం అలా చెప్తూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేనితో కలిసి ఉండాలి, దేనితో వేరుపడి ఉండాలనే దాంట్లో మనం చాలా జాగ్రత్త వహించాలి అని దేవుని యొక్క వాక్యం మన దగ్గర కోరుకుంటూ ఉంది. అప్పుడు దీన్ని బట్టి ఈ వేరుపడ్డం అనేది మొత్తం పాపం కాదు, ఇందులోండి విడిపోతున్నాం అనే దాన్ని బట్టి ఆ వేరుపడ్డం అనేది పాపమా లేకపోతే మేలు అనేది చూడాలి. దేవుడు కొన్ని కార్యాలు మన దగ్గర నుండి వేరు చేసేటప్పుడు మనం ఏం చేయాలి అది మాత్రం చూసి మనం ముగిద్దాం. మొదట ఒక కార్యం మనకి మంచిదాని వల్లే తెలుస్తుంది, కానీ అది మీ యొక్క ఆత్మీయ జీవితానికి వ్యతిరేకమైన కార్యం చేసేటప్పుడు దేవుడు దాన్ని మీ మధ్యలో ఉండి దాన్ని వేరు చేస్తారు, లేకపోతే వారి మధ్యలో ఉండి మిమ్మల్ని వేరు చేస్తారు. అలాగొచ్చేటప్పుడు మీరేం చేయాలంటే దానిని మనస్ఫూర్తిగా మీరు అంగీకరించండి. అబ్రాహాము అలానే అంగీకరించాడు. అబ్రాహాము యొక్క జీవితాన్ని చూడండి. ఆయన దేవుడు పిలిచేటప్పుడు మంచి వృద్ధాప్యంలో ఉన్న వయసు. దేవుడు మొదటిచ్చిన ఆజ్ఞ, నీ జాతి నుండి, నీ యొక్క కుటుంబ సభ్యులను విడిచిపెట్టి నీ దేశం నుండి బయలుదేరి వేరుపడిరా, నేను నీకు చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు, నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. మోకాలు వయసు అలా కాదు దేవా, మీరు ఆశీర్వదిస్తే ఇక్కడ ఆశీర్వదిస్తే ఏంటి, మీరు నన్ను ఇక్కడ ఆశీర్వదించవచ్చు కదా అని అడగలేదు. ఎందుకంటే ఇది నేను జీవించిన ఊరు, ఎన్నో సంవత్సరాలు ఇక్కడ జీవించానే, పుట్టినప్పుడు మొదలుకొని ఇక్కడే ఉన్నాను. కొత్తగా ఒక స్థలానికి వెళ్ళి ఈ వయసైన కాలంలో నేనేం చేయబోతున్నాను, నేను ఇక్కడే ఉండిపోతానని ఆయన చెప్పలేదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా, ఆయన దగ్గర వేరేగా మాట్లాడలేదు. ఎందుకు మీరు నన్ను ఇక్కడ ఆశీర్వదించలేరా? ఆశీర్వదించేవారైతే ఎక్కడున్న నన్ను ఆశీర్వదిస్తారే, ఇక్కడే నన్ను ఆశీర్వదించండి దేవాన్ని అడగలేదు. కారణం ఏంటో తెలుసా? వారి చుట్టూ ఉన్న వారందరూ విగ్రహారాధన చేసేవారు. యెహోషువ గ్రంథంలో రాయబడింది, మన పితరుడైన అబ్రహాము నది అవతల వైపు ఉండేటప్పుడు ఆయన కుటుంబ సభ్యులని తండ్రి సంబంధికులు విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు. అందరూ విగ్రహారాధన చేసేవారే. బలి చెల్లించడం, సర్వాంగ దహన బలి చెల్లించడం, నరబలి వంటి కార్యాలు చేసేవారు. దేవుడు వీరి మధ్యలో ఒకరిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఏమవుతుందో మీరు ఆలోచించి చూడండి. ఆ ఆశీర్వాదం వారికి వెళ్ళి చేరుతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు? లేదు, ఈ ఆశీర్వాదం నీకును ఆశీర్వదించబడిన ఈ సంతతికి చెందినది. కాబట్టి నీ యొక్క తల్లిని, నీ తండ్రిని, నీ జాతి వారిని, నీ దేశంను విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నారు. అది మనస్ఫూర్తిగా అంగీకరించారు, వాదోపవాదాలు చేయలేదు. అదేవిధంగా దేవుడు కొన్ని సందర్భాల్లో మీరున్న స్థలంలో నుండి మిమ్మల్ని వేరు చేసి తీసుకుని వెళ్ళొచ్చు. మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించండి.
మనస్ఫూర్తిగా. దానిలో వాదోపవాదాలొద్దు. అది మళ్ళీ తిరిగి మార్చడానికి ప్రయత్నం చేయకండి. రెండవది, దేవుడు మిమ్మల్ని వేరు చేసి ఉంచే ఆ కార్యంలో మీ ముందున ఏ కార్యాలు పెడితే దాని వైపు వెళ్ళండి. దేవుడు ఒక కార్యం నుండి వేరు చేసి మనల్ని నడిపించేటప్పుడు మీ ముందు ఏదుందో దాన్ని చూడండి. వేరుపడిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకండి. అది మిమ్మల్ని బాధిస్తుంది. ముందున ఏదుంది? దేవుడు నన్ను పిలిచారు, ఒక స్థలం నుండి వేరు చేశారు, ముందు నాకు వాగ్దానం ఉంది, మేలులని ఉన్నాయి, దాన్ని ఆలోచిస్తూ వెళ్ళండి. దాన్ని విడిచిపెట్టి వెనకాల తిరిగి చూడకండి. నేను ఒక కాలంలో ఉండేటప్పుడు సాయంత్రం అయితే నా స్నేహితులతో అలా అందరూ కూర్చుని అనేక కథలు మాట్లాడుతూ ఎలా ఉండేవారం అని ఆలోచించకండి. ముందునున్న కార్యాల గురించి ఆలోచించండి. గత కార్యాల గురించి ఆలోచిస్తే అది ఆపదలు వచ్చి ముగుస్తుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 నుండి 6 వరకు వాక్యాలు చదివితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బానిసత్వం నుండి వేరుపరిచి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ ఉన్నారు. వేరు చేశారు వారిని. 400 సంవత్సరాల బంధం నుండి వేరుపరచబడుతున్నారు. 400 సంవత్సరాలు జీవించిన ప్రదేశాన్ని వీడిపోతున్నారు. ఇప్పుడు నడుస్తున్నారు. ఇలా నడిచేటప్పుడు ముందునున్న కానాను గురించే ఆలోచించాలి. కానీ వీరు గతంలో ఉన్న వారి నుండి వేరు చేయబడిన వారి యొక్క పాత ఐగుప్తుల గురించి జ్ఞాపకం చేసుకున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలును మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? మేము ఐగుప్తులో ఉచితంగా తినిన, డబ్బులు ఇవ్వకుండా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లిపోయెను. ఈ మన్నా లేకుండా వేరే ఏమీ లేదే అంటున్నారు. ఉచితంగా కొన్నారు. వాడికి ఉచితం అంటే డబ్బులు ఇవ్వడం కాదండి. అక్కడ ఏం చేస్తారో తెలుసా? కట్టడ పనికి అందరినీ తీసుకున్నారు, చిన్నపిల్లలతో సహా. ఉదయం నుండి బానిసలా పని చేయాలి. వారికి వారు భోజనం పెడతారు. డబ్బులు ఇవ్వలేదు. వీడు అనుకున్నాడు మేము ఫ్రీగా భోజనం చేస్తాం అనుకున్నాడు. ఫ్రీగా తెలియదు. వాడు చేసిన పనికి భోజనం పెట్టి సరి చేసేసారు అంతే. అవును కదా? వారు అది అనుకున్నారు, మాకు ఇక్కడంతా ఫ్రీగా దొరికేసిందని అని గతంలో కార్యాలు జ్ఞాపకం చేసుకున్నారు. వారు ఈ విధంగా సనుక్కోవడం వల్ల దేవుడికి వారి మీద కోపం కలిగెను. ఐగుప్తులు వారిని కొట్టారని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. అప్పుడు ఒక స్థలం నుండి వేరు చేయబడేటప్పుడు మళ్ళీ దాని గురించి మీరు ఆలోచించకండి. ముందు ఏ కార్యాలను దాని వైపు వెళ్ళండి. ఇది వాక్యం మనకిచ్చే ఆలోచన. మీ నిమిత్తమైన పిలుపుని, మీ నిమిత్తమైన పరుగును, మీకు దేవుడు దాని నిమిత్తం ఇచ్చిన వాగ్దానమును అధికంగా జ్ఞాపకం చేసుకోండి. దాన్ని వదిలిపెట్టి అప్పుడంతా మేము, ఇప్పుడంతా మేము అని దాన్ని వదిలిపెట్టండి. పాత కథలు, బామ్మ కథలు, ముసలి మాటలని వాక్యం చెప్తుంది. వాటికి అవకాశం ఇచ్చి, వాటికి ముఖ్యత్వాన్ని ఇచ్చి మనసులు వాటికి అవకాశం ఇస్తే అది మిమ్మల్ని మళ్ళీ వెనకాతలు తీసుకుని వెళ్తుంది. అప్పుడు దేవుడు మిమ్మల్ని కార్యం నుండి వేరు చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరించండి. దేవుడు కొత్త స్థలంలో మిమ్మల్ని కలిపేటప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించండి. మీరు పరిగెత్తే నిమిత్తం ఒక పరుగు పందెం చూపించేటప్పుడు గత కార్యం గురించి మీరు ఆలోచించి తిరిగి వెళ్ళిపోకండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని సరియైన మార్గంలో నడిపించగలరు. కాబట్టి వేరు చేయడం అనేది, లేకపోతే వేరుపడ్డం అనేది సాధారణంగా చూచేటప్పుడు సాతాను చేతిలో ఆయుధం వలెను, పాపం వలె కనిపిస్తుంది. మనసులో చక్కగా ఒక కార్యాన్ని పెట్టుకోండి. వేరుపడ్డం అనేది పాపం కాదు. ఎందులోండి మనం వేరుపడుతున్నాం అనేది, ఈ వేరుపడ్డం అనేది పాపమా లేకపోతే మేలా అనేది తీర్మానిస్తుంది. మేలు నుండి మనం వేరైపోతే అది సాతాను వలన కలుగుతుంది, అది పాపం. కీడు నుండి మనం వేరైపోతే అది దేవుని వలన కలిగినది, అది ఆశీర్వాదం. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ దినమున చదివి విన్నది, ధ్యానించిన విషయమైన ఆ మేలుగా విడిపోవడం మా జీవితంలో గతకాలంలో చూసేటప్పుడు అనేక సమయాల్లో మీరు అనేక క్రియల నుండి, అనేక విషయాల్లో నుండి, వ్యర్థమైన కార్యాల నుండి మమ్మల్ని వేరు చేసుకుని తీసుకుని రావడం మేము గ్రహించగలుగుతున్నాం. ఆ వేరుపరచబడడం అనేది పూర్తిగా మాకు మేలుగాను ఆశీర్వాదంగా మాత్రమే ఉంది దేవా. ఇంకను అటువంటి కార్యాల్లో మీ పిల్లలు చిక్కుకుని ఉన్న అనవసరమైన కార్యములు, పాపంతో ఉన్న క్రియలు,
పాపంతో ఉన్న మనుషులు, దేవుని కోపాగ్ని గురైన యొక్క స్థలములు, సంఘములు, పరిచర్యలు, మనుషులు, వీరందరి నుండి మీరు మీ పిల్లల్ని వేరుపరిచి మేలైన మార్గంలో తీసుకుని వచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేలైన కార్యములు ఎప్పుడైతే మా జీవితంలో కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. దానికి మమ్మల్ని పరిపూర్ణంగా సమర్పిస్తున్నాం. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని మీరు పేరు పేరున ఆశీర్వదించండి, వారి కుటుంబంలో ఆశీర్వదించండి. వారి యొక్క అన్ని కార్యముల మీద దేవుడి యొక్క మహిమ నిలిచి ఉండేదని సాయం చేయండి. ఈ వారమును మేలులతో నింపండి. వారి ప్రయాణంలో ఆశీర్వదించండి. ఎటువంటి శరీర బలహీనత వారిని ముట్టకుండానట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికే బలముగా ఉండి కాపుదల ఇవ్వండి. దేవుడి యొక్క కరంలో వీరిని ఒక్కొక్కరిని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సంధించి మనతో మాట్లాడి ఉన్నారు. మన ప్రార్థనలు గమనించి ఉన్నారు. ఆరాధనలో తన యొక్క మహిమను బయలుపరిచారు. అనేక నూతనమైన కార్యాలను దేవుడు మనతో బయలుపరిచి మాట్లాడి ఉన్నారు. ఈ దేవుడు ఎప్పటికీ ఉండే సదాకాలంలో మీ దేవుడిగా ఉండి చివరి వరకు నడిపించే సామర్థ్యం గల దేవుడిగా ఉన్నారు. ఇక వచ్చే వారం నూతనమైన సందేశంతో నేను మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడను గాక. ఆమేన్.